అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అడవి జాతి మొగుడు అందమైన పెళ్ళాం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ చాలా బాగుంటుంది. ఈ కథ 2 పార్ట్స్ వస్తుంది. మొదటి భాగం, రెండో భాగం రెండు కూడా నేను ఈ రోజునే అప్లోడ్ పెడతాను. ఖచ్చితంగా మీరు కథని విని ఆనందించండి. అలాగే నిన్న పెట్టిన పెళ్ళి తర్వాత స్నేహితుడితో అనే కథ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా వినకపోతే ఒకసారి విని ఆనందించండి. అందులో మంచి మెసేజ్ కూడా ఉన్న స్టోరీ అదే. చాలా ఆశలతో ఉన్న ఒక ఆడపిల్ల ఒక భర్తని నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని అత్తమామలే అమ్మా నాన్నలు అనుకొని తోడికోడల్లో తోబుట్టువునే బావగారిలో ఒక తండ్రిని అన్నని చూసుకొని వస్తే ఆ ఆడపిల్ల జీవితాన్ని వాళ్ళల్లో ఉన్న లోపాలు కప్పిపుచ్చుకోవటానికి ఆ కుటుంబం ఏం చేసిందే, అసలు ఆ స్నేహితుడు ఎవరు అన్నదే ఆ కథ. చాలా బాగుంటుంది. వినకపోతే వినండి. ఇంకా మన ఛానల్లో మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఎవరైనా వినకపోతే వెళ్ళి విని ఆనందించండి. మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవటంలో తప్పులేదు. మనసుకు ఆహ్లాదాన్ని, హాయిని, ఆనందాన్ని కలిగించే మంచి మెసేజ్తో ఉన్న కథలు కూడా ఉన్నాయి. మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. స్టోరీ విన్నా మీ ప్రతి ఒక్కళ్ళు కూడాను తప్పకుండా ఛానల్ని లైక్ పెట్టడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కథ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా రావడం కోసం అది హెల్ప్ అవుతుంది. ఎంతో కష్టపడి ఈ ఛానల్ని నేను ఎలా అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చానో దాని వెనుక నా కృషి, నా కష్టం ఎంత ఉందో సపోర్ట్ చేసిన మీ అందరి సపోర్ట్ కూడా అంతే ఉంది. తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ మంచి కమెంట్ పెట్టండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? శకుంతల ఆనందరావులకి ఒక్కగానొక్క కొడుకు కళాధర్. కళాధర్ కన్నా ముందు వాళ్ళకి 4 ఆడపిల్లలే. పుట్టడేమో కొడుకు అనుకున్న క్షణంలో ఆడపిల్లల తర్వాత చాలా గ్యాప్తో పుట్టాడు కళాధర్. కళాధర్ పుట్టే టైంకే శకుంతల ఆనందరావుకి ఆల్మోస్ట్ ఇక వాళ్ళు నడి వయసులకి వచ్చేసి ఉన్నారు. అప్పటికే ఆడపిల్లలు పెళ్లి వయసులకి రావటం, వచ్చిన ఆడపిల్లలకే మంచిగా కట్న కానుకలు ఇచ్చే మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న అల్లుళ్ళకి ఇచ్చే వేరే స్టేటుల్లో ఉద్యోగాలు వాళ్ళకి అయినా ఆడపిల్లలు సుఖపడతారనే దాంతో ఆనందరావు ఇచ్చి పెళ్లి చేసి పంపించేశాడు. ఇక ఆడపిల్లలకి తనకున్న ఆస్తిలో పావలా కూడా పెట్టే పని లేదని ఆయన అప్పగింతల్లోనే చెప్పేశాడు. ఆ తర్వాత కూతుళ్ళు పాపం పురిటికి కూడా పుట్టింటికి వచ్చేరుగరు. సంవత్సరానికి ఒకసారి రావటం కూడా అరుదే. వీళ్ళే వెళ్ళి 4 కూతుళ్ళ దగ్గర సంవత్సరానికి ఒకసారి తలా ఒక 2 రోజులు ఉండి ఎత్తుకెళ్ళిన పసుపు కుంకాలు పెట్టి వచ్చేస్తూ ఉండేవాళ్ళు శకుంతల, ఆనందరావు. ఇక కూతుళ్ళ తర్వాత ఆఖరి కూతురికి కళాధర్కే దాదాపు 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. దాంతో వాళ్ళ పిల్లల వయసుకు సమానంగా ఉండేవాడు కళాధర్. తమ్ముడు అనే దానికన్నా కొడుకు అనేంత అభిమానంగా చూసి పంపించేవాళ్ళు వెళ్తే. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనందరావు గురించి చెప్పాలంటే ఉత్తముల్లోకెల్లా ఉత్తముడు ఆయన. దైవం మానుష రూపేణ అన్నట్టుంటుంది ఆయన ధోరణే. ఆయన కష్టార్జితంలో నుంచి నలుగురికి ఏదో ఒక మంచి చేయాలనే ఆయనకు ఉన్న 50 ఎకరాల పొలం ఏదైతే ఉందో దాన్ని ఆయన సొంత వ్యవసాయం చేస్తూ మంచి పనుల కోసం ఎదురు ఇంకొక 20 ఎకరాల పొలం తీసుకుని దాన్ని కౌలు చేస్తూ ఉండేవాడు. ఆ వచ్చిన కౌలు డబ్బులతో ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పించటం, అలాగే పాడైపోయిన గుళ్ళు గోపురాలు బాగు చేయించటం, దీపధూప నైవేద్యాలు లేకుండా ఉన్న గుళ్ళకి మళ్ళీ ఆయన శోభని తీసుకురావటం, దానితో పాటు ఊళ్ళో ఉత్సవాలు, జాతరలు, అమ్మవారి కొలుపులని, దానికి తోడు సామూహిక వివాహాలు చేయటం అనే ఇక ఆ ఊళ్ళో హాస్పిటల్ బాగు చేయించాడు. అలాగే వాటర్ ట్యాంకీ కట్టించాడు. కాస్త రోడ్లు పాడైతే బాగు చేయించాడు. ముసలి ముతక ఉంటే వాళ్ళకి ఆయన ఏదో ఒకటి చేతైనంతలో నెల వాళ్ళకు అవసరమైన బత్తెం పంపించేవాడు. ఇలా ఆయనంటే దేవుడి కింద కొలిచేవాళ్ళు ఆ ఊళ్ళో జనాలు. ఇక శకుంతలమ్మ గురించి చెప్పాలంటే ఇంట్లో వాళ్ళకి
25 ఆవులు 25 గేదెలు ఉండేవే. నిజం చెప్పాలంటే ప్రతి ఆడది కూడా పాడి అమ్మి ₹1 దాచాలనే అనుకుంటుంది. ఆవిడ అలాగే అనుకునే ఇల్లాలి. కాకపోతే ఒక్కటి మాత్రం అనుకునేది ఆవిడ, దేవుడికి లీటర్ల పాలు ఎటు అభిషేకం కోసం ప్రతిరోజు శివాలయానికి వైష్ణవాలయానికి ఆవిడ పంపిస్తుంది. పూజారి గారు వాళ్ళ కుటుంబానికి ఇక్కడి నుంచే పాలు వెళతాయి. దానితో పాటు ఎంతోమంది తల్లులు పిల్లలకి పాలు లేక అల్లాడిపోతూ ఉంటే వాళ్ళకి ఉచితంగా పాలు పోసేదే. ఎంతోమంది ముసలి ముతక ఇక మజ్జిగ పెరుగు అని అల్లాడిపోతుంటే పెద్ద పెద్ద కుండలకి చేయించి మజ్జిగలో అలాగే పెరుగులు పంచుతూ ఉండేది. చంటి పిల్లలకి అన్నంలో వేసి పెట్టమని నెయ్యి పోసిస్తూ ఉండేది. వాటి కోసం ఆవిడ రూపాయి కూడా తీసుకునేది కాదు. దానికి తోడు ఇంటి చుట్టూ బోలెడంత ఖాళీ స్థలం ఉండి దాని నిండా పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూరలు వద్దన్నా ఆ మహాతల్లి చేత్తో పెడితే కాసేవే. ఇంట్లో కావలసినవి ఓ పక్కన ఉంచుకుని మిగతావన్నీ గంపలో కోయించి వాటిని ఎన్ని గంపలు వస్తే అన్ని గంపలు, ఏ రోజు కాపు దిగితే ఆ రోజు బయట ఒక పెద్ద చెక్కబల్ల వేయించి ఆ చెక్కబల్ల మీద ఒక గుడ్డార పోయించి దాంట్లో తీసుకెళ్ళి వాటిని పోయించేది. ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుపోండర్రా అంటే కడుపు నిండా ఎత్తుకెళ్ళి ఆ ఊళ్ళో వాళ్ళు కమ్మగా ఆవిడ పేరు చెప్పుకొని వండుకు తినేవాళ్ళ కాయగూరలు. మనిషికి చేతనైనంత సాయం ఒక మనిషికి మరొక మనిషి చేయగలిగిందే ఉందే. కోట్లుగా మనం డబ్బులు ఇవ్వలేము, ఎకరాలుగా మనం పంచివ్వలేము, మన వారసులకు వాటి మీద హక్కు ఉంటుంది. కాబట్టి మంచి పని చేయాలంటే దారులు ఎన్నో అనుకునేవాళ్ళు భార్యాభర్తలు. దానికి తోడు ఊళ్ళో దేవుడికి అభిషేకాలని, అర్చనలని, అన్నదానాలని, దానికి తోడు బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం అని వాళ్ళ చేతనైనంత సాయం చేసేవాళ్ళ పుణ్య దంపతులు. వీళ్ళకి మాత్రం కూతుళ్ళు నలుగురు ఎంత బంగారు తల్లులు పుట్టారో కళాధరి ఎదిగే కొద్దీ అంత నికృష్టుడు దరిద్రుల్లాగా తయారయ్యాడు. చదువు వంట పట్టట్లేదు. అది గమనించిన ఆనందరావు కూర్చోబెట్టి చెప్పి మాట్లాడి చూశాడు. ఆయన అలసిపోయాడు. తల్లిగా ఆవిడ ఓడిపోయింది. దాంతో తాట ఊడిపోయిందాకా కొట్టాడు ఆయన. కొట్టి పక్కనే ఉన్న టౌన్కి ప్రతిరోజు కూడా కారులో పంపించేవాళ్ళు కొడుకుని స్కూల్కి. అది ఇంగ్లీష్ విద్య రావాలి అనే దాంతో ప్రతి క్లాసు తప్పటమే. 7వ తరగతి 3 సార్లు తప్పటం, ఆ తర్వాత 10th ఒక 3 సార్లు తప్పటం, ఆ తర్వాత ఇక అతి కష్టం మీద ఇంటరు ట్యూషన్లు పెట్టి బాది లాక్కొచ్చారు. ఆ తర్వాత డిగ్రీ, పీజీ, ఆ తర్వాత ఇక ఎలాగోలాగా గవర్నమెంట్ జాబ్ కోసం 5 సార్లు రాయించిన రాక చేసేదేమీ లేక ఆనందరావు ఆయనకి కాస్త పరిచయాలు మంచిగా ఉండటం వల్ల పెద్ద వాళ్ళతో వాళ్ళకి కాస్త ఆయన నేను డబ్బు పెడతాను చూసి పెట్టండి ఉద్యోగం అని ఆ రోజుల్లోనే లక్షల్లో డబ్బు పెట్టి మంచిగా జీతం దిట్టంగా వచ్చేదే ఒక ప్రైవేట్ ఉద్యోగాన్ని తెప్పించగలిగాడు. ఇంత దాంట్లో శకుంతల ఆనందరావుకి తెలియని విషయం ఏంటంటే కళాధర్ మంచి కళాకారుడు అనే విషయం కనుక్కోలేకపోవటం. వాళ్ళకి అస్సలేమీ తెలియనివ్వకుండా అమ్మా నాన్నలు చిన్నప్పటి నుంచి కొట్టి తిట్టి తనని క్రమశిక్షణలో పెడుతున్నారనే బాగుపడు భ్రష్టు పట్టిపోతావు, ఇలా అయితే నలుగురు కాండ్రి చుమ్ముతారు, నలుగురికి మంచి చెడు చెప్పాల్సిన కుటుంబం, దరిద్రుడా నువ్వు ఇలా ఉంటే రేపు నీకు ఎవరు పిల్లనిస్తారు, ఇవ్వటానికి ఎవరన్నా వచ్చినా నేను ఒక ఆడపిల్ల గొంతు కోసి నీకిచ్చి పెళ్లి చేసి కోడలుగా ఇంటికి తేలేనరా ముదృష్టపు వెదవా అని అమ్మా నాన్న తిడుతున్నారని తనకున్న సిగరెట్ అలవాటు, తనకున్న మందు అలవాటు, తనకున్న పేకాట అలవాటు, తనకున్న పై తిరుగుడు ఉంపుడు గత్తెలతో తిరిగే అలవాట్లు అసలు వీళ్ళ దాకా రానిచ్చేవాడే కాదు. వాళ్ళంతా ఒక ఎత్తు అయితే కళాధరికి పర్మనెంట్గా ఏ రోజు నుంచో పంకజవల్లి పుష్పవతి అయిన తరువాత కళాధర్నే నమ్ముకొని తాళి కట్టిన పెళ్ళాంగా ఉంటుంది అది. ఇక కళాధర్కి పీజీ అయిపోగానే పంకజవల్లి పెళ్లి చేసుకోమని గొడవ పెట్టింది. పంకజవల్లిని పెళ్లి చేసుకుంటే పాతేసి పైన తులసి మొక్క నాటేస్తాడు ఆనందరావు. దాంతో కాదు కూడదు అని వెనక ముందు ఆడుతున్నాడని కళాధర్తోనే కడుపు తెచ్చుకొని ఒక కొడుకును కూడా కనేసింది పంకజవల్లి. ఇప్పుడు నువ్వు కాదంటాకి లేదు అని
అనేసరికి నీకు నేను తాళి కట్టలేనులే, కానీ ఇదిగో ఈ ఉంగరమే మనం గాంధర్వ వివాహం చేసుకున్నాం అనుకో అని తన వేలుకున్న ఉంగరాన్ని పంకజవల్లికి తొడిగి వాణ్ణి నా కొడుకుగా నేను అంగీకరిస్తున్నానులే, నా ఇంటి పేరే ఇస్తానులే అని హామీ ఇచ్చి, నువ్వు మాత్రం నాతో తప్ప వేరే మగాడితో చెయ్యి ఎంచుకోకూడదు, నిన్ను నరికేస్తానని చెప్పాడు పంకజవల్లికే. నేను పెద్ద మనిషి అయిన తర్వాత మొదట కన్నెరికం చేసిన మగాడివి నువ్వు, నిన్ను తప్ప నేనెవరినైనా నమ్ముకున్నానా బావా అని పంకజవల్లి వయ్యారాలు పోయి నాన్న నాన్న అని సుదర్శన్కి అలవాటు చేసేసింది కళాధర్నే. ఈలోపు ఇవన్నీ తెలియని శకుంతల ఆనందరావు పీజీ కూడా అయిపోయింది దరిద్రుడికి, ఇంకా పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి కదా అని ఆయన భార్యతో అంటే మీ ఇష్టం అండి అని మంచి పిల్లను చూసి చెయ్యాలి అనే దాంతో ఆయన ఆవిడ కలిసే ముందు పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చి ఆ తర్వాత సంబంధాలు వెతకడం మొదలు పెడదామని వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళకి అనుకోకుండా ట్రైన్ జర్నీలో ఆనందరావు చిన్ననాటి స్నేహితుడు ముకుందరావు తన భార్యతో తన కూతురు లక్ష్మితో కలిసి ఆయన అదే దేవస్థానానికి వస్తూ కనిపించాడు. వీళ్ళకే మనుషులు చూసి గుర్తుపట్టి పరిచయాలు చేసుకొని ఆప్యాయంగా పలకరించిన తర్వాత ముకుందరావు ఆయనకి 3 కొడుకులనే 2 కూతుళ్ళనే, అయితే పెద్ద కూతురు అందరికన్నా పెద్దది ఎప్పుడో పెళ్లి చేశాను, అమ్మాయి అమెరికా వెళ్ళిపోయి ఉంటుందనే, అల్లుడికి అక్కడే ఉద్యోగమనే, ఇక 3 కొడుకులు కూడా బాగా స్థిరపడ్డారనే, ఒక అబ్బాయి బాంబేలో, ఒక అబ్బాయి బెంగళూరులో, ఇంకొక అబ్బాయి మహారాష్ట్ర సైడు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారనే, ఆఖరి పిల్ల ఇదేనని, అమ్మాయి పేరు లక్ష్మణి చూపించి పిల్ల డిగ్రీ దాకా చదువుకుంది, పిల్ల కోసమే పెళ్లి సంబంధాలు వెతుకుదామని మేము అనుకుంటూ ఇంట్లో పెళ్లి కార్యం తలపెట్టే ముందు ఈ దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళటం అలవాటు, ఈవిడ నా భార్య సరోజిని అని ఈయన పరిచయం చేస్తే ఆవిడ నా భార్య శకుంతల అని ఆనందరావు పరిచయం చేశాడు. ఆడంగులు బాగా కలిసిపోయారు. కలిసిపోయిన ఆడంగులకి నోటు తుత్తరు ఎక్కువ కాబట్టి ఎవరికో ఇవ్వటం ఎందుకన్నయ్యా, మీ అమ్మాయినే మీ లక్ష్మిని మా ఇంటికి పంపితే మహాలక్ష్మిలా చూసుకుంటాం, మా ఇంటికే పంపొచ్చు కానీ శకుంతల అడగటం, మీ చిన్ననాటి స్నేహాన్నే బంధుత్వంగా మార్చుకుని మళ్ళీ ఎందుకు తిరిగి కొనసాగించి విడదీయలేని బంధం చేసుకోకూడదని సరోజిని సలహాలు ఇవ్వటంతో ఇద్దరు మనకి తట్టలేదేమిట్రా ఈ ఆలోచన అని తెగ ఆనందపడిపోయి చంకలు గుద్దేసుకొని దైవ దర్శనానికి వెళ్ళి ఇక ఎకాఎకిన నిశ్చయితాంబూలాలు కూడా మార్చేసుకొని ఆ దేవస్థానంలోనే శకుంతల ఆనందరావు సరోజిని ముకుందరావు ఎవరి దారిన వాళ్ళు వచ్చేశారు. శకుంతల తన చేతి లావుపాటి గాజులు తనకి 7 తరాల నుంచి వస్తున్నాయి, అత్తగారిచ్చిన గాజులు లక్ష్మి చేతులకి తొడిగి లక్ష్మికి అక్కడికక్కడే పట్టు చీరకొని బొట్టు పెట్టిన తర్వాత మా పిల్ల అనిపించుకొని మరి పసుపు కుంకాలు పెట్టొచ్చారు వీళ్ళు. ఇక మిగిలింది పెళ్ళే. దాంతో స్నేహితుడు కొడుకు మనం ఎంక్వైరీ చేసుకుంటే చండాలంగా ఉంటుంది. దానికి తోడు ఆనందరావు ఎలాంటోడో ముకుందరావుకి బాగా తెలుసు. ఇద్దరూ చిన్నప్పుడు కలిసే చదువుకున్నారు, కలిసే పుట్టి పెరిగారు. ఆయన భార్య కూడా ఉత్తమురాల్లా ఉంది. కూతుళ్ళు ఎంత మంచి వాళ్ళు కాకపోతే పుట్టింటి వైపు తల తిప్పి చూడట్లేదో ఆయనకు అది ఇంకా నచ్చిందే. దాంతో చూసుకోవలసింది అసలు దరిద్రుడు ఎలా వాడా అనే విషయాన్నే విస్మరించి ఆయన కాస్త ఆనందరావు మీద ఉన్న నమ్మకంతో పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టుకొని శుభలేఖలు పంచడం కూడా అయిపోయిన తర్వాత ఆనందరావు కళాధరికి నీకు సంబంధం చూశాను, అమ్మాయి పేరు లక్ష్మి, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, డిగ్రీ చదువుకుంది, మహా మెతక పిల్ల, నోట్లో నాలుక లేని అమాయకురాలు, ఇక ఇల్లు కాలేజీ తల్లి తండ్రి బంధువులు చుట్టాలు తప్ప లోకజ్ఞానం లేదు, బయట ప్రపంచం ఎరుగందనే లక్ష్మి ఫోటో చూపించేపాటికి కళాధరికి లక్ష్మి అందచందాలు చూసి వెర్రెక్కిపోయి ఓకే అనేశాడు పెళ్లికి. అటు లక్ష్మికి కళాధర్ ఫోటో పంపిస్తే వాళ్ళ నాన్నే అంత ఉత్తముడైతే అబ్బాయి ఎంత ఉత్తముడై ఉంటావమ్మా అని చెప్పేసరికి అమ్మా నాన్నల ఇష్టమే తనిష్టం అని అనుకోలేకపోయినా చూడటానికి కళాధర్ చాలా బాగుంటాడు, దానికి తోడు చదువుకున్నాడు, ఉద్యోగం ఉంది, ఇంకేంటే దానికి తోడు అత్తమామలు దేవతల్లాంటోళ్ళు అనే దాంతో మీ ఇష్టం అనేసింది లక్ష్మి. ఆ తర్వాత చాలా గ్రాండ్గా కళాధరికి లక్ష్మికి పెళ్లి జరిగిపోయింది. పంకజవల్లి తల్లో పూలన్నీ తుంపిపోసి నువ్వు నా అన్యాయం చేశావు, నా పాపం నా ఉసురు కొట్టి నీ పెళ్ళం ఉంటుందా, దానికి మిడిమేళపు సావు రాను, దాని మీద
మట్టి గప్ప అది ఎనడు నాశనం అయిపోద్దో, అది ఎనడు ఊడ్సుకుపోద్దో, ఎనడు దాని పాడె మోస్తారో, దాని కాడుగాల అని తిడితే ఊరుకో పంకజం, కొన్నాళ్ళు నేను నీ దగ్గరికి రాలేను, నాన్నకు తెలిస్తే అనుమానం వస్తుందంటే అప్పుడే దూరం పెడుతున్నావన్నమాట నన్ను, అనేపాటికి ప్రతి నెల నీకు డబ్బులు పంపుతా, నోరు ముయ్, ఎవడైనా వచ్చి నీ ఒంటి మీద చెయ్యేసినట్టున్నాడో నా బతుకు అదొకటే తక్కువ లేయక అనేసి పంకజవల్లి శాపనార్థాలు పెడతా కూర్చుంటే వస్తాలేవే, ఇక ఎవరికీ తెలియకుండా వారానికి ఒక్కసారైనా రాకుండా ఉంటానా, వస్తే మాత్రం ఒక రోజంతా ఉండేలా రావాలి బావా, నా గురించి నీకు బాగా తెలుసు, నువ్వు నన్ను తృప్తిపరచకుండా నీ పెళ్ళాం దగ్గరకు పోయావో వీధికి ఎక్కుతా జాగ్రత్త అని పంకజవల్లి వాగ్దానాలు తీసుకుంది కళాధర్ దగ్గర. ఆ తర్వాత ఇక లక్ష్మి కళాధర్కి ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. ఆశ తీరా కోడిక తీరా అందమైన అద్భుతమైన వరంగా దొరికిన పెళ్ళాన్నే అనుభవించటమే పనిగా పెట్టుకున్నాడు కళాధర్. ఇక కొడుకు ఇదివరకే అల్లరి చిల్లరగా ఆకతాయిగా ఉండేవాడు, కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మారాడేమోలే అని మురిసిపోయారు శకుంతల, ఆనందరావు. బంగారం లాంటి అల్లుడు దొరికాడు అనుకున్నారు సరోజిని, ముకుందరావు. ఇక మొగుడే దేవుడు అనుకుంది లక్ష్మి. అలా అన్యోన్యంగా 3 ఏళ్ల పాటు చాలా సంతోషంగా వీళ్ళిద్దరు కాపురం గడిచిపోయింది. ఆ తర్వాత లక్ష్మి గర్భవతి అయింది. గర్భవతి అయిన లక్ష్మికి ముద్దులొలికే ఒక పాప పుట్టింది 10 నెలల తరువాత. పాప పేరు ఆకాంక్ష అని పెట్టుకుంది లక్ష్మి. చూడటానికి చాలా అందంగా బంగారు బొమ్మలాగా, ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దల పోలికల దగ్గర నుంచే అమ్మా నాన్నల పోలికల దాకా అందరి పుణికి పుచ్చుకొని పుట్టేసింది పిల్ల. బుట్ట బొమ్మలాగా ఉంది చూడటానికని మురిసిపోయారు తాత నానమ్మలో. అబ్బబ్బో నా మనవరాలికి ఏం తక్కువ అని నా కూతురికి పెట్టలేకపోయానని 7 వారాల నగలు జయించిచ్చారు సరోజిని ముకుందరావు కానుక కింద. మీరే పెడితే మేం పెట్టలేమా ఏమిటమ్మా అని శకుంతల ఎకాఎకిన ఆవిడకు పెట్టే నగలు చేయించింది పుట్టిన పిల్లకి. ఎందుకత్తయ్యా ఎందుకమ్మా అని లక్ష్మి అంటే, చాలే ఊరుకోవే అది మా మనవరాలు అని వీళ్ళంటే మా మనవరాలు. మనవరాలంటే ఏంటో తెలుసా, మన వరాలు, వరంగా పుట్టిందే అది అని మురిసిపోయారు వీళ్ళు. ఇక పాపకి ఫస్ట్ పుట్టినరోజు కూడా అయిపోయి రెండో పుట్టినరోజు కూడా వచ్చేసిందే. ఆ రెండో పుట్టినరోజు హడావిడికి అందరూ చుట్టాలు బంధువులు వస్తే కళాధర్ ఉన్నట్టుండి గాయబ్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడా అని ఫోటోలు వీడియోల దగ్గర కంగారు పడుతూ ఉంటే ఇక ఒక అబ్బాయి వచ్చి ఆనందరావుని పక్కకు పిలిస్తే ముకుందరావు కూడా వెళ్తే, పర్లేదు చెప్పు నా స్నేహితుడే అనేసరికి, ఇలా మీ అబ్బాయి అదుపు తప్పిపోయాడు, ఎన్నో సంవత్సరాలుగా ఇలా పంకజవల్లి అనే దాంతో మీ అబ్బాయి ఇలా కాపురం పెట్టాడు, అదే మొదలండి, మీ కోడలే సెకండ్, దానికి తోడు దానికి ఒక కొడుకును కూడా కనేసి తండ్రి అనే పేరు కూడా ఇచ్చేశాడు, ఆ పిల్లోడు కూడా ఇప్పుడు ఇంతెత్తునున్నాడని చూపించి చెప్పి, మీ ఉప్పు తిన్నాను కాబట్టి మీ దగ్గర దాయట్లేదు బాబు, అనుకోకుండా నాకు కనపడితే ఏంటా అని అమ్మడిస్తూ వెళ్తే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇదంతా తెలిసిందయ్యా. ఇంకో విషయం, మీ కళాధర్ బాబుకి లేని అలవాట్లు లేవు బాబు, పేకాటలు ఆడటం, సిగరెట్లు తాగటం, ఇక సిటీల్లో ఉండేటటువంటి బారుల్లో క్లబ్బుల్లో ఉంటాడు మీ అబ్బాయి, దానికి తోడు ఇక మందు ఫుల్గా వేస్తాడండి అని మొత్తం చెప్పి, ఆ అబ్బాయి దగ్గర ఇక తెలిసినంత వరకే ఆ ప్రూఫ్ల వరకే ఆ అబ్బాయి నోటితో చెప్పగలిగిందే, అప్పుడు వీడియోలు ఫోటోలు చూపించలేరు కాబట్టి చెప్పిపోయాడు అతను. చెప్పిన అతను చాలా నమ్మకమైన వాడు. ఆనందరావు చదివిస్తే చదువుకొని మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్న పిల్లాడు. దాంతో కూర్చుండిపోయారు శకుంతల, ఆనందరావు. ఈ విషయం తెలిసే ముకుందరావు సరోజినితో చెప్తే ఆవిడ నోట మాట రాలేదు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు కళాధర్ వచ్చి లక్ష్మి తెగ మురిసిపోతూ కూతురికి చెబితే గుండె పగిలి చచ్చిపోద్దేమోనని చెప్పి అప్పటికప్పుడు ముందు ఆ పుట్టినరోజు వేడుకని కంప్లీట్ చేయించారు. కంప్లీట్ చేయించిన తర్వాత కళాధర్నే ఇక లక్ష్మికి తెలియకుండా ఆనందరావు ముకుందరావు కలిసి నిలవేసి అడిగితే అవునని జరిగింది చెప్పి ఒప్పుకున్నాడు సిగ్గు లేకుండా. కొడుకును పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఆనందరావు. అయినా సరే కళాధర్లో మార్పు లేదు. ఆ తిరుగుల్లో ఇదివరకు తెలియనప్పుడు రహస్యంగా తిరిగేవాడు ఇప్పుడు తెలిసేలాగానే తిరగటం మొదలుపెట్టి ఆ విషయం కాస్త లక్ష్మికి కూడా తెలిసిపోయింది. ఏ క్షణమైతే లక్ష్మికి తెలిసిందో ఆ క్షణం నుంచి నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు తేళ్ళు జెర్లు
పాకినంత అసహ్యంగా ఉందని కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చే బిడ్డే ప్రపంచం లోకమని నేను బ్రతకగలను, నువ్వు ఉన్నా నాకు పోయినట్టే లెక్క అని చెప్పి అత్తమామల సేవ చేసుకుంటూ ఉంటాను అని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళిపోతామన్నా వద్దు అని వాళ్ళు బతిమిలాడే ఆనందరావు వాళ్ళు ఆవిడ ఇక్కడే ఆగిపోయింది. ఆ తరువాత ఇక నా ఒంటి మీద చెయ్యి వేసావో నువ్వు, నిన్ను చంపేసి నేను చచ్చిపోవటానికి కూడా వెనకాడను అనేపాటి కళాధర్ ఇక పబ్లిక్గానే పంకజవల్లితో తిరగటం మొదలుపెట్టాడు. ఊళ్ళో వాళ్ళంతా కాండ్రిచ్చి ఉమ్ముతున్నా తుడిసేసిపోవటం అలవాటు చేసుకున్నాడు. ఈలోపు రేపొద్దున పరిస్థితులు ఎటుపోయి ఎటొస్తాయోనని శకుంతల, ఆనందరావు, సరోజిని, ముకుందరావు కలిసి మాట్లాడుకొని ఇటు కళాధర్కి ఉన్నటువంటి 50 ఎకరాల పొలం, దానికి తోడు ఆయన దగ్గర ఉన్న 5 కోట్ల రూపాయల డబ్బు, 4 స్థలాలు, ఇప్పటి వరకు చేయించిన బంగారం మొత్తం వాళ్ళకేమైనా అయితే వాళ్ళ తదనంతరం మొత్తం లక్ష్మి కోడలికి చెందేటట్టు, లక్ష్మికి కూడా ఏమైనా అయిన పక్షంలో ఆ ఆస్తి లక్ష్మి పుట్టినటువంటి ఆకాంక్షకు చెందేటట్టు ఆయన రాసేస్తే శభాష్ అని లక్ష్మికి స్త్రీధనంగా పెడదామనుకున్న సొమ్ము ఏదైతే ఉందో అది అటు సరోజిని, ముకుందరావు కలిసి ఒక ల్యాండు, దాంతోపాటు ఒక 50 లక్షల రూపాయల క్యాషు, వాళ్ళు ఒకవైపున ఒక 20 ఎకరాల పొలం, వాళ్ళ తదనంతరం వాళ్ళు లక్ష్మికి చెందేటట్టు, లక్ష్మి తర్వాత లక్ష్మికి ఏమైనా అయితే పాపకు చెందేటట్టు, పాప ఒంటి మీద ఒక దెబ్బ పడ్డా, పాపకు చదువు చెప్పించకపోయినా, పాప నిరక్షరాస్యురాలైన ఆ డబ్బు ఎవరికీ చెందకుండా అనాథాశ్రమానికి చెందేటట్టు రాసి పడేశారు వాళ్ళు. దాంతో ఇక్కడ ఇంకో కిటుకు కూడా పెట్టారు. పాప కనుక ఒకవేళ చనిపోతే ఆస్తి మొత్తం మదర్ తెరిసా అనాథాశ్రమానికి చెందుద్ది, ఎవరికి చెందదు అని లాస్ట్ పాయింట్ లాయర్ గారిని యాడ్ చేయమన్నారు. ఆ విషయం ఎవరికి తెలియనియొద్దు, ఈ చివరి పాయింట్ అని చెప్పారు. అయితే లాయర్ గారు వాసుదేవ్ చాలా చాలా మంచోడు ఆయన. ఇక ఆయన తండ్రి పేరు జయదేవ్, ఆయన లాయరే, కొడుకు ప్రాక్టీస్ పెట్టాడు ఈ మధ్య, చాలా మంచి లాయర్లో, నిజాయితీ పరులు. దాంతో జాగ్రత్తగా బాబు ఆస్తిని జాగ్రత్త చేయించయ్యా అని అప్పచెప్తే నేనున్నానని ఆయన పక్కా డాక్యుమెంటేషన్ చేయించేశాడు. ఆ తరువాత కొడుకు ముదరష్టపోడు ఇలా తయారయ్యాడనే దిగులతో శకుంతల, ఆనందరావు కోడలి జీవితం ఇలా చేశాడని వాళ్ళు, కూతురు జీవితం ముక్కుపచ్చలారకుండానే ఇలా చేశాడు అల్లుడు దరిద్రుడనే సరోజిని, ముకుందరావు, శకుంతల, ఆనందరావు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుణ్యలోకాలకి చేరుకున్నారు. లక్ష్మి ఒంటరిదైపోయింది. ఆయన పాప కోసం బ్రతకాలి, ఎక్కడా లేని ధైర్యం నెగ్గదీసుకొని పాప కోసం బ్రతికించుకుంటూ వస్తోంది. పాపకి 5 సంవత్సరాల వయసు కూడా వచ్చేసింది. పాపని స్కూల్లో కూడా జాయిన్ చేసి పాప అప్పుడే ప్లే స్కూలు ఎల్కేజీ అయిపోయి యూకేజీలో కూడా వచ్చేసింది. ఒకరోజు మనసేమీ బాగోక లక్ష్మి ఆకాంక్షను తీసుకుని గుడికి వెళ్ళింది. అలా గుడికి వెళ్ళి వస్తూ ఉండగా కళాధర్ పంకజవల్లి కొడుకుని వెంట పెట్టుకొని రోడ్డుకి ఆవలి వైపు పంకజవల్లికి పువ్వులు ఇప్పిస్తూ, కొడుక్కి బొమ్మలు ఇప్పిస్తూ నుంచుంటే అమ్మ నాన్న అంది ఆకాంక్ష. అతని నాన్న కాదమ్మా, వేరే ఎవరో, పద వెళదామని చేయి పట్టుకొని వచ్చేస్తుంటే పాప ఆవిడ చెయ్యి విదిలించి నాన్నేనమ్మా అని రోడ్డుకు అడ్డం పరిగెత్తుంటే అటుగా వస్తున్న లారీ పాపని గుద్దేయబోతోంది అనే కంగారులో లక్ష్మి పాపను తోసేసి ఆ లారీ కింద తనుపడి అక్కడికక్కడే మరణించింది. దాంతో ఇక లక్ష్మి శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఎవరూ లేరు కాబట్టి తనే అంత్యక్రియలు కంప్లీట్ చేశాడు కళాధర్. ఊళ్ళో వాళ్ళంతా కాండ్రిచ్చి ఉమ్మారు, పాపిష్టి వెధవ, ఏ రోజైనా ఆ పిల్లని చేసుకున్నాక ఒక్కనాడు సుఖంగా ఉండిచ్చావా దరిద్రుడా, అమ్మని మింగావు, అయ్యని మింగావు, అత్తని మింగావు, మామని మింగావు, పెళ్ళాన్ని మింగావు, బిడ్డను అనాథం చేసేసావు, ఇప్పుడు దాని బ్రతుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు దరిద్రుడా, దానికి అన్యాయం చేస్తే ఊళ్ళో ఉన్న మేమందరం పొయ్యామనుకోబాకు, నుంచోబెట్టి తగలెడతాం నిన్ను అనే. అందరూ పోయిన తర్వాత నిజమే కదా, ఇప్పుడెటు ప్రపంచం తను ఇంకో పెళ్లి చేసుకోమంటదేమో అని కళాధర ఆలోచిస్తుంటే పంకజవల్లి అక్కడికి వచ్చి కూర్చుంటే ఎవరు నువ్వు అని అడిగింది ఆకాంక్ష. నేను నీ పెద్దమ్మనమ్మా అంటే, నువ్వు నా పెద్దమ్మవా, నాకే పెద్దమ్మ ఎవరు లేరే, మా అమ్మ చచ్చిపోయిందే, నేను మీ అమ్మ లాంటి దాన్నేనమ్మా అంటే, ఏమీ కాదు మా అమ్మే మా అమ్మ, నువ్వెలా అవుతావే మా అమ్మవే అని అడిగింది పాప.
ఆ తరువాత ఇక పిల్లకి ఇప్పుడు తల్లవసరం ఉందగా బావా, ఇంకా నీకు అడ్డు చెప్పేవాళ్ళు లేరుగా, ఎన్నాళ్ళు నా మెళ్ళో తాడేయకుండా ఇలా తిప్పుతావు చెప్పు అనేపాటికి ఇక గుళ్ళోకి ఎటు రానివ్వరు కాబట్టి ఇంట్లోనే దేవుడి పూజ గదిలోకి తీసుకెళ్ళి పంకజవల్లి మెళ్ళో తాళి కట్టి తీసుకొచ్చి కాపురం పెట్టాడు కళాధర్. ఊళ్ళో ఉన్న ఆడోళ్ళందరూ మగాళ్ళందరూ కలిసి, అసలు సంసారాలు ఉండే ఊరు అనుకుంటున్నావా, సాని కొంపని చేసేసావేంట్రా, అంత పవిత్రమైన ఆ కొంపని మీ అమ్మా నాన్నలు దేవాలయంలా చూసుకునే వాళ్ళ ఆ ఇంటిని, దరిద్రుడా నువ్వెలా పుట్టావురా, అసలు ఆ మహానుభావులకే ఆ మహాలక్ష్మమ్మ తిరిగిన ఇంట్లో ఇదా తిరిగేది, మీ బతుకులు చెడ, అసలు ముందు దీని కొడుకుని గెంటేయమంటే ఇది నా ఇల్లు, నా ఆస్తి, మీరెవరు మాట్లాడటానికి వీలు లేదు, నేను ఊరుకోను అనేపాటికే దీని కొడుకుని మేము ఏ రోజో ఊళ్ళో నుంచి ఎలేసాం. నువ్వు అనుకుంటున్నావేమో ఇప్పుడు నిన్నేదో మేము ఇక నుంచి నెత్తిన పెట్టుకుంటామనే. ఏనాడో ఇక ఆ శోభ మీ అమ్మా నాన్నతో, మీ అత్తామామలతో, మీ ఆవిడతోనే పోయింది, ఆ పసిపిల్లతో తప్ప, దరిద్రుడా నీతో కూడా మాకే బంధాలు లేవని ఊళ్ళో వాళ్ళంతా నానా తిట్లు తిట్టారు. అయినప్పటికీ వాళ్ళిల్లు వాకిళ్ళు అన్నాక వాళ్ళు ఏమీ మాట్లాడలేరు కదా. ఇక ఎటు ఆస్తి మొత్తం అందరూ కలిసి లక్ష్మి పేరు మీద పెట్టిపోయారని కళాధరికి తెలుసు. అయితే ఆ ఆస్తి కాస్త ఇప్పుడు పెళ్ళాం పోయింది కాబట్టి తనకే దక్కుద్ది అనుకున్నాడు. ఆశల్ని అడియాసలు చేస్తూ లాయర్ గారు వచ్చి వాళ్ళు చెప్పొద్దు అని పెద్దోళ్ళు మాట తీసుకున్న మాట మినహా ఇక మిగతాదంతా చెప్పాడు ఆయన. అందులో ముఖ్యంగా పిల్లని కొట్టకూడదు, తిట్టకూడదు, సవతి తల్లి చెరలు పెట్టకూడదు, పెడితే మిమ్మల్ని జైలుకు పంపించాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే పాపను చదివించాలి, నిరక్షరాస్యురాలుగా పాప ఉండకూడదు, అన్ని తెలివితేటలతో పిల్ల పెరగాలి, పిల్ల ఆస్తి మీద అటు అమ్మమ్మ తాతయ్యలు పెట్టింది కానీ, నానమ్మ తాతయ్యలు పెట్టింది కానీ, దాని మీద వచ్చే ఐవేజుల వరకే నువ్వు అనుభవించగలవు. క్రయ విక్రయాది హక్కులు పాప పెద్ద అయ్యేంత వరకు, పాపకై పాప సంతకాలు పెట్టేంత వరకు, పాప ఇష్ట ప్రకారం ఎవరికైనా రాసేంత వరకు, అది పాప తనకి తానుగా ఇష్టపడి రాయాలన్నా కూడా పాపకి 23 సంవత్సరాల వయసు దాటాలే. అప్పటి వరకు ఎవరికి హక్కు లేదు. పాపకు కావలసిన ఫీజులు అవన్నీ ప్రతి సంవత్సరం నేనే దగ్గరుంటా, నువ్వు కట్టాలి. అడ్డమైన ఇక నీకు నచ్చినటువంటి స్కూళ్ళల్లో వేస్తే కుదరదు ఇక్కడ అని చెప్పి వాసుదేవ్ పాపను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుంటే ఆయనతో ఏర్పడ్డ చనువు అంకుల్ అంకుల్ అని మాట్లాడేది ఆకాంక్ష. నెలకొకసారి బాధ్యత ప్రకారం వచ్చి వీళ్ళు ఎలా చూస్తున్నారా అని పిల్లని చూసి వెళ్తూనే ఉండేవాడు వాసుదేవ్. జాగ్రత్తగా ఉండమ్మా, తెలివిగా ఉండనే. వచ్చినప్పుడల్లా ఆయన లాయర్ తెలివితేటలతో ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన చెప్పాల్సినవి ఆయన చెప్పిపోతే ఇక పంకజవల్లి కొట్టడానికి, తిట్టడానికి, వాతలేయటానికి, కళాధర్ కొట్టడానికి లేదు కాబట్టి మహానటు లెవెల్లో నటించేవాళ్ళు కళాధర్, పంకజవల్లే. సుదర్శన్ చెల్లి చెల్లి అంటూ నేను మీ అమ్మనమ్మ అని ఒకవైపున పంకజవల్లే, మీ నాన్నం తల్లి అని కళాధర్ తెగ ఓవర్ యాక్టింగ్ చేసేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళు, ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, సిటీల్లో అయితే ఒక కొంపలో ఏం జరుగుతుందో ఇంకొక కొంపలో మనకెందుకు అనుకుంటారు కానీ పల్లెటూళ్ళలో జనాలు ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి పిల్ల ఆడుకోవటానికి అటు ఇటు తిరుగుతుంటే ఎదురింటి బామ్మ, పక్కింటి అత్త, ఆ పక్కింటి పిన్ని, ఈ పక్కింటి పెద్దమ్మ కలిసి పిల్లని పిలిచి కూర్చోబెట్టి దగ్గరికి తీసుకొని మీ అమ్మని మీ నాన్న ఇలా చేశాడమ్మా, అది మీ అమ్మ కాదమ్మా, మీ నాన్నకు ఉంపుడు గత్తెమ్మ, వాడు ఉంపుడు గత్తె కొడుకే, నీ సొంత అన్నయ్య కాదమ్మా, మీ అమ్మ పోవటానికి కారణం ఈ ముదరష్టపోడేను, మీ తాతయ్య నానమ్మ, మీ అమ్మమ్మ తాతయ్య పోయింది వీడి వల్లేనమ్మా అని పిల్లని మెత్తగా ఉండబాకే, మెత్తగా ఉంటే తొక్కేసుద్దది, గద్దరగా ఉండాలి, తెలివితేటలతో ఉండాలి, చలాకీగా ఉండాలి, హుషారుగా ఉండాలి, తెలివితేటలు ఉండాలమ్మా, నోరు పెట్టుకొనే బతకాలి ఇలాంటి వాళ్ళ దగ్గర అని పాపం చుట్టుపక్కల ఉన్న బామ్మలంతా, శకుంతల ఫ్రెండ్స్ అంతా చెప్పారు ఆకాంక్షకే. దానికి తోడు తాతలందరూ పిల్లని దగ్గరికి తీసుకుని నువ్వు బాగా చదువుకోవాలి, పెద్దయ్యాక ఉద్యోగం చేయాలి, నువ్వు గొప్ప పొజిషన్కి వెళ్ళాలని మెమ్మ కలలు కనేదమ్మా, ఆ కలలన్నిటినీ నువ్వు నెరవేర్చాలని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. దాంతో పిల్ల చురకత్తిలాగా తయారైంది. అర్థమైపోయింది పంకజవల్లి అమ్మ కాదని, సుదర్శన్ గాడు తన సొంత అన్న కాదని, కళాధర్, పంకజవల్లి, సుదర్శన్ నటిస్తున్నారనే. ఎక్కడైనా బయటోళ్ళు నటించారంటే అర్థం ఉంది. పంకజవల్లి, సుదర్శన్ తన కన్న తండ్రి ఉండి కళాధర్ కూడా అసలు కళా తపస్వి లెవెల్లో నటిస్తున్నాడనే విషయం ఆకాంక్ష గ్రహించిందే. ఆ తర్వాత లాయర్ గారి దగ్గరుండి పిల్ల కోణీల ఫంక్షను, ఆయన దగ్గరుండి పెద్ద మనిషి ఫంక్షను, అన్నీ ఊళ్ళో అమ్మలక్కలు అవతలకే అని పంకజవల్లిని తోసేసి మొత్తానికి
అన్నీ పిల్లకి టైం టు టైం జరిపించుకుంటూ వచ్చేసారు. పిల్ల చాలా బాగా చదువుకునేది, మంచి స్కూల్లో జాయిన్ చేశారు కాబట్టి ఏదైనా చిన్న మాట పెద్ద మాట అనబోతే పళ్ళు పీకుతా, పళ్ళు రాలుతాయి, నువ్వెవరివే నన్ను అంటానికే, నువ్వేమైనా నన్ను కన్నా అమ్మవా ఏంటే, అసలు నీకుండాలి సిగ్గు, అమ్మ కన్నా ముందు నీ లైఫ్లో ఈవిడ ఉందని తెలిసినప్పుడు అమ్మని చేసుకుని అమ్మ గొంతు కోయటం ఏంటి, బుద్ధి తక్కువడా అనేసరికి అనమ్మా అను, ఏం చేద్దాం వయసు ప్రభావం, కోరికలు అదుపు తప్పిన క్షణాలు చెప్పుకోవటానికైనా సిగ్గుండాలి నీకు, నీ బతుకే అని పిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఆ తర్వాత పిల్ల 10th మంచి మార్కులు, ఆ తర్వాత ఇంటర్లో మంచి మార్కులు, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పిల్లకి తెలివితేటలు పెరిగిపోతున్నాయని చెప్పి, అసలే కొరకరాని కొయ్యగా ఏకు మేగ్గా మారుతుందని చెప్పి దీన్ని చదివించకూడదయ్యా అని పంకజవల్లి కళాధర్తో అంటే, ఇక జాలే లాయర్ గారు 10th దాకా చదువుకుంది, ఎవరో ఒకళ్ళు ముడిపెడితే పోద్దని 10thలో, ఇక జాలే లాయరు ఇంటర్ చదివిన తర్వాత ముడిపెట్టేస్తే పోద్దని నోరు మూస్తావా ఇక నువ్వు, నాకు తెలుసులే నేనేం చదువుకోవాలో అని పిల్ల బీటెక్లో చేరింది. బీటెక్లో చేరిన పిల్లకి అందంగా ఉంటుంది, చాలా చురుగ్గా ఉంటుంది. పాపం నిజం చెప్పాలంటే పిల్ల గద్దరిది కాదు, కాకపోతే అలా ఉండకపోతే ఆ ఇంట్లో కుదరదు, గయ్యాళిగానే ఉండాలి అక్కడ. దాంతోనే చలాకీగా ఆడతా పాడతా లాయర్ గారితో మాత్రం తెగ కబుర్లు చెప్పేది ఆకాంక్ష. ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కూడా తెగ మాటలు చెప్పేదే. పిల్ల అంటే అందరికీ ఇష్టమే. ఆ తర్వాత బీటెక్లో ఆ అమ్మాయి ఆకర్షణీయమైన రూపం చూసి కానీ, ఆ అమ్మాయి తెలివితేటలు అందచందాలు చూసి కానీ చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. కానీ ఎందుకో ఎవరు మనసుకి కరెక్ట్ అనిపించలేదు. దాంతో మీకు నాకు ఫ్రెండ్షిప్కి, మీకు నాకు క్లాస్మేట్షిప్కి తప్ప లవ్షిప్ కుదరదులే, మ్యారేజ్షిప్కి అస్సలు కుదరదులే అని నవ్వేసి వచ్చేసేది. అక్కడి నుంచే స్కూటీ నేర్చుకుంది, స్కూటీ మీదే కాలేజీకి వెళ్ళొచ్చేదే. అలా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయిపోగానే చదివింది చాలా పెద్ద కాలేజీలో, దానికి తోడు మంచి మార్కులతో పాస్ అవటం, లెక్చరర్లకు ఇష్టమైన స్టూడెంట్, దాంతో క్యాంపస్ ప్లేస్మెంట్లో వాళ్ళు చాలా హెల్ప్ చేయటం ఒకటే, దానికి తోడు తనలో ఉన్న టాలెంట్ మెరిట్తో మొత్తానికి మంచి ఉద్యోగం కొట్టింది. ఎంఎన్సీ కంపెనీలోనే చాలా మంచి ఉద్యోగం వచ్చింది. వీళ్ళుండే ఊరు నుంచి రోజు ఉదయం గంట సాయంత్రం గంట అప్ అండ్ డౌన్ జర్నీ చేసి పిల్ల ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేది. ఏమ్మా ఎంటెక్ చేయాల్సిందిగా అన్నాడు లాయర్ వాసుదేవ్. చదివి బోర్ కొట్టేస్తుంది అంకుల్, ఎంబీఏ చదువుదాం అనుకుంటున్నాను ప్రైవేట్గా, ఇక ఫినాన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అందులో కూడాను అంద ఆకాంక్ష. మంచిదే, లైఫ్లో ఎప్పటికైనా సరే ఫినాన్స్ అనేది ఈ రోజుకి ఎండ్ అయిపోద్ది అనేది ఉండదని ఆయనే పిల్లనే ఎంబీఏ అప్లికేషన్ కూడా ఇప్పించాడు. ఆ విషయం అసలు కళాధరికి తెలియదు. 2 సంవత్సరాల కాలం ఎంబీఏ డిగ్రీ కూడా చేతికి వచ్చేసింది. ఉద్యోగంలో చేరి 2 ఏళ్ళు అయిందిగా, ఇంకా పెళ్లి చేయొద్దా పిల్లకని చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారని మొత్తానికి కళాధర్ పంకజవల్లి కలిసి సంబంధాలు వెతుకుదాం, ఎవడో ఒకడో అడుగు తినేవాడికి ఇచ్చి దీన్ని ముడిపెట్టేసి వాడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇల్లరికం తొక్కేసి ఏముందో మాకో కలిపి ఇద్దరిని ఫిజికల్గా క్లోజ్ అయ్యేలా చేసి 1-2-3 పిల్లలు పుట్టేలా చేస్తే ఆ తర్వాత ఇది కుక్కల్లే పడుంటుంది. ఆస్తి అంతా ఆ తర్వాత మెల్లిగా వాడే ఏ పడక సుఖంలోనే పెట్టి దీని చేత రాయించి మనకిస్తాడు. ఆ తర్వాత నా కొడుకుని అమెరికా పంపొచ్చు, మనం కూడా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళుండొచ్చు అని పంకజవల్లి ప్లాన్ వేసుకుంది. ఎన్ని నగలున్నాయి, ఒక్క నగ ముట్టుకొని ఇచ్చారా నన్ను పాపిష్టి మంద అని నానా తిట్టుకుందే. ఆ తర్వాత వీళ్ళు పెళ్ళిళ్ళ పేరే కప్పజెబుదామంటే ఊళ్ళో ఉన్న పంతుళ్ళు వీళ్ళ మాటలు వినేవాళ్ళు కాదు. దాంతో ఇలా లైన్ అవ్వదులే, మనమే ఎత్తుకుందాం సంబంధాలని ఊళ్ళ మీద పడ్డారు పంకజవల్లి కళాధర్ కలిసి. సంబంధాలు వెతుకుదామని ఊరు పట్టుకొని తిరుగుతున్న వేళకి అనుకోకుండా ఒక రోడ్డు పక్కనే వెళుతున్నటువంటి వయసు మరలిన ఒక దంపతులు కనిపించారు. వాళ్ళు కొడుకుని ముందు పరిగెత్తుతుంటే కొడుకు వెనకాల పరిగెత్తుతూ వీళ్ళకి కనపడ్డారు. కనపడేసరికి ఇదిగో ఆగండి అని పంకజవల్లి అడ్డం పడితే పంకజవల్లి కొడుకు అవతల బాబా పరిగెత్తున్న పిల్లాన్ని పట్టుకోయ్యా అనేసరికి వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకునేసరికి కళాధర్ ఎవరు మీరు, ఏంది ఇదంతా అని అడిగేసరికి ఆడు మా కొడుకు బాబు, మేము ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఉంటాం బాబుగారు, మేము మా అబ్బాయికి మతిస్థిమితం లేదని
లేదండి, చిన్నప్పటి నుంచి కూడా మతిస్థిమితం లేదంటే మా అబ్బాయి పిచ్చోడని కాదండి, ఎందుకో ఊరికే మనుషుల మీద పడి కొట్టేస్తాడు, కొరికేస్తాడో, అసలు మనుషుల్ని నెత్తురు చూస్తే వాడికి ఎంత ఆనందంగా ఉంటుందో ఏది పడితే అది తీసుకొని బాధపడేసి తెగ సంతోషపడిపోతూ ఉంటాడు బాబు చిన్నప్పటి నుంచే. దాంతో ఎంట పెట్టుకొని తిరుగుతాము, బండెడు కూడు తింటాడు. దాంతో ఇక మోటు సచ్చినోడంటే నమ్మండి బాబు, ఈరోజు నేను కూడు వండటం కాస్త ఆలస్యం అయిపోనాది, అందుకని ఈదిని బడి పరిగెడుతున్నాడు, ఎవరినైనా ఏమైనా అంటాడేమో ఆకలి వాళ్ళలోనని వెనకాల వస్తున్నామని వాళ్ళు చెప్పారు. దాంతో సుదర్శన్ గట్టిగా పట్టుకుంటే సుదర్శన్ అప్పటికే పడేసి అవతలోడు బాది పారేసి కొరికి ఆ రక్తం కారుతంటే ఇక పక్కా నవ్వుతున్నాడు. పంకజవల్లి కళాధర్ పరిగెత్తుకెళ్ళి ముందు సుదర్శన్కి ఆ పక్కనే టీటీ యాంపిల్ చేయించి, నా కొడుక్కి సెప్టిక్ అయిపోద్దేమో పిచ్చి ఎదవా, ఈడు పిచ్చి ఎదవేను అంటే ఆ ఆర్ఎంపీ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్న ఆయన అబ్బాయికి పిచ్చి కాదమ్మా, ఆ అబ్బాయికి సైకో శాడిస్ట్ అంటారు వాడినే, వాడికి ఏమీ తెలియక కాదు, వాడికి అన్నీ తెలుసు. మనుషుల్ని హింసించి బాధ పెట్టి ఆనందపట్టంలో సంతోషాలను వెతుక్కుంటారు ఇలాంటి వెధవలు. ఇలాంటి మృగాల లాంటి వెధవల్ని తీసుకెళ్ళి అడవుల్లో వదిలేయాలి. ఇలాంటి వెధవల్ని ఇంకా జనారణ్యాల మధ్యలో తిప్పుతున్న వీళ్ళని పడేసి తన్నాలన్నాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళ కొడుకుని పట్టుకొని వాళ్ళ గుడిసెకు పోతే కళాధర్కి పంకజవల్లికి ఒక ఆలోచన వచ్చి వాళ్ళు గుడిసెత్తుక్కుంటూ పోయారు. పోయేసరికి వాడు శుభ్రంగా బండెడన్నం తిని హాయిగా నులక మంచం మీద గురకబెట్టి పడుకుంటున్నాడు. వీళ్ళున్నారనే విషయం కూడా మర్చిపోయి. దాంతో మీ అబ్బాయికి మా ఇంట్లో ఒక అందమైన సక్కని సుక్క లాంటి పిల్ల ఉంది, దాన్నిచ్చి మనువు చేస్తాం, ఏంది నిజమే అన్నారు వాళ్ళు. నిజమే, మీ ఇద్దరు కూడా మా దగ్గరే కూలి పని చేసుకుంటా ఉందిరుగానే బంగారం లాంటి కోడలు దొరుకుద్ది, మనవాళ్ళు మనవరాళ్ళు పుడతారు, మీ అబ్బాయి కావలసినట్టు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు, అడిగే వాళ్ళు ఎవరూ లేరు దానికి. దానమ్మ పైకి పోయిందే, ఇదిగో ఇతగాడే దాని బాబు, నేను ఈయన రెండో పెళ్ళానివా అనేపాటికి కాదే నేనే మొదటి పెళ్ళాన్ని, దానమ్మే రెండో పెళ్ళాం అని చెప్పి అవన్నీ మాకెందుకులే కానీ మరి మేము రాటాకి షార్జీలకో అంటే మీ దినం మాతో పాటు రండి అని చెప్పి ఇక నీ కొడుక్కి ఏం చెబితే వస్తాడే మేము చెబుతాంలే కానీ ఆడికి అలా తినిపించుకుంటా రావాలి అయ్యో ఒకటి అనే వాళ్ళ ప్రిపేర్డ్గా ప్లానింగ్ అయి వాళ్ళు తినిపించుకుంటా నీకు పెళ్లి చేస్తాం, పెళ్ళాం దొరుకుద్ది అది ఇది అని చెప్పి తీసుకొని వచ్చారు. ఆకాంక్ష ఆఫీసు నుంచి వచ్చేసరికి కాస్త వాడిని టిప్ టాప్గా రెడీ చేసి కూర్చోబెట్టి నీకోసం పెళ్లి సంబంధం వెతికానమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి గారైన తల్లిగారు ఈవిడ, ఇక పెళ్లి కుమారుడు ఇతనే అన్న తర్వాత ఇక హాయ్ అంది ఆకాంక్ష. అంటే ఓయ్ అన్నాడు వాడు. అనేసరికి ఏం చదివావు, చదువా ఇంకా నయమా, మాకు అట్టాటి ఏమీ లేవు, మేము ఏలుముద్ర గట్టిగా నొక్కుతాం అన్నాడు. అనేసరికి అదిగా దొరసాని, మేము ఇక్కడికి పెళ్లి సంబంధం కోసమని వచ్చినాము, వీళ్ళు తీసుకొచ్చినారు అని వాళ్ళు వీళ్ళు కుర్చీల మీద కూర్చోబెడితే దిగి కింద కూర్చున్నారు. దాంతో ఏమని చెప్పి తీసుకొచ్చారు అంత ఆకాంక్ష. పక్క నుంచి మిద్దెనం చెయ్యి ఆరవబాకండే అని పంకజవల్లి అంటున్నా వాళ్ళు వినకుండా ఇలా వీళ్ళు కనపడ్డారని ఇలా రమ్మన్నారని పెళ్లి కూతురు కోసం చూస్తున్నామా, పెళ్లి కూతురు కనపడలేదు దొరసాని అని చెప్పారు ఆకాంక్షకే. దాంతో పంకజవల్లిని లాగి గోబ్బెట్టి తీసింది ఆకాంక్ష. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పోగేసిందే. సుదర్శన్ మమ్మనే కొడతావా అంటే మూసుకోరా, నువ్వెవడో నాకు చెప్పటానికి అని అడిగిందే. కళాధర్ తప్పే అంటే చెప్పు తెగుద్దురా నాన్న, నీకు సరిగ్గా నుంచోకపోతే తండ్రివా బ్రోకర్వా నువ్వు, ఇలాంటి పనులు చేయొచ్చురా, మా అమ్మ పోయిన తర్వాత నువ్వెప్పుడూ నన్ను ప్రేమగా చూసింది లేదు, ఏ రోజు నువ్వు నాతో నటించటం తప్ప తండ్రిగా నన్ను దగ్గరికి తీసి నా మంచి చెడు పట్టించుకుంది లేదు, చివరికి ఇలాంటి సైకో గాడు శాడిస్ట్ గాడు మోరాన్ గాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసి నా గొంతు కొయ్యాలని చూస్తున్నారా, ఎలా కనపడుతున్నాను నేను, నా సంగతి బాగా తెలియదేమనుకుంటున్నారు, పిచ్చి పిచ్చి వెధవేషాలు వేశారంటే ఇలాంటి వేస్ట్ ఫెలోగానే చేసుకునేదాన్నే అయితే గనక నేను నా కాలేజీలో చాలామంది అబ్బాయిలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల కొడుకులు అంతకన్నా అన్ని విధాల యోగ్యులైన వాళ్ళు చెప్తేనే వాళ్ళు నాట్ ద రేంజ్ ఆఫ్ మీ అనిపించి నో అన్నాను. ఎక్కడా మరి నీ కోసం ఆకాశం నుంచి దిగొస్తాడు మరి,
కోటీశ్వరుడు, నీకోసం యువరాజు పుట్టాడు అనుకుంటున్నావేంటే, నీ బతుక్కి ఈడే చాలా ఎక్కువ అంది పంకజవల్లి. ఊళ్ళో ఆడవాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టు పంకజవల్లికి ఇక తల ఒక ట్రీట్మెంట్ ఇచ్చి వదిలిపెట్టి మూసు కూర్చో అక్కడ నువ్వు అన్నారు. అన్నాక ఏం పనులు కళాదరివి, అసలు మన ఇళ్లల్లో పాలేర్లుగా పనిచేసుకునే వాళ్ళకన్నా కనా కష్టంగా ఉన్నోళ్ళు, ఎక్కడి నుంచో బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళు, వాళ్ళని పట్టుకొని వాడు అసలు మనిషే తేడాగా ఉన్నాడు, వాడు మనిషిలాగా లేడు, అలాంటి వాళ్ళకి పిల్లనిచ్చి చేసుకుంటావా, పోయే కాలమేమైనా వచ్చిందా నీకని వాళ్ళు పోండి మీరని ఛార్జీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళని తోలేశారు. ఆ తర్వాత నేను ఎవరిని చేసుకోవాలో ఎలాంటి వాడిని చేసుకోవాలో నాకు తెలుసు, అతి చేశారంటే పాతి పెడతాం మీ ముగ్గురిని అనేసి ఆకాంక్షకి పట్టలేనంత దుఃఖం వచ్చి తల్లి ఫోటో తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో పడి పొగిలి ఏడ్చింది. తల్లి లేని పిల్లలు తుమ్ము కన్నా ధూళి కన్నా తేలికని చూసావా అమ్మ, నేను అందరికీ బరువే అయిపోయాను, నేనెవరికీ అక్కర్లేదు, నేనేమడిగానమ్మా దేవుణ్ణి, ప్రేమేగా అడిగాను, ఆ ప్రేమ తాతయ్య నానమ్మ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు, అమ్మమ్మ తాతయ్య ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రేమించే నువ్వు వెళ్ళిపోయావు, ఈ పాపిష్టోడు నటించడం తప్ప ఎప్పుడూ ప్రేమగా ఉన్నది లేదు, అది రోజుకు 100 సార్లు మొత్తం నీ పేరు మీద పెట్టారుగా అనే దాని కొడుకు రావాల్సిందేదో దాని పళ్ళెంలోంచి నేను తీసుకొని తింటున్నట్టుగా వాడి ఉంపుడు గత్త ఫీల్ అవుద్దే, ఏం బతుకమ్మా నాదే, నువ్వు పోయేటప్పుడు నన్ను కూడా తీసుకుపోతే పోయేది కదమ్మా అని వెక్కి ఏడ్చింది. ఆ తర్వాత ఆకాంక్ష ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడితే వీళ్ళు మాత్రం జరిగిన అవమానానికి బాగా పగబట్టారు ఆకాంక్ష మీద. అసలు ఇంతకాలం నుంచి మనం ఆలోచించలేదు కానయ్యా, ఒక విషయం చెప్పనా బావా నీకు అంది పంకజవల్లి. ఏంటే అన్నాడు కళాధర్. దానికి నోరెంత లేస్తుందో చూసావా, ఇప్పుడు అది మనం తెచ్చిన సంబంధాలు ఏమీ చేసుకోదు, అదే చదువురాని మొద్దు కాదు, చదువుకొని ఉద్యోగాలు ఎలగబెడుతుంది, రేపొద్దున అది ఏ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నో లేదు నిజంగా ఏ పెద్ద యువరాజునో చేసుకుందనుకో, ఇంకా మనకు మిగిలేదేంటి, చెప్పే కదా, వీడి బతుకేమవుద్ది, వీధి పాలే కదా, నువ్వు నేను ఏమవ్వాలి, అడుక్కు తింటమే కదా, ఇదంతా అనవసరం మనకే, మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దీన్నంటూ భూమి మీద ఉంచినంత కాలం ఆ ఆస్తి నీకు దక్కదు, అదే ఇప్పుడు మీ అమ్మ బాబు పోయారు, దాని అమ్మమ్మ తాతయ్య పోయారు, దాని అమ్మ పోయింది, ఆస్తి దానికి వచ్చేలా రాశారు, అది పోతే ఎవరికి వచ్చుద్ది, నీకే కదా వచ్చుద్ది, ఇన్నాళ్ళ నుంచి మనం అది ఆలోచించకపోవటమే తప్పు, దానికి ఎటు 23 ఏళ్ళ వయసు దాటే పోయిందే, కాబట్టే ఇప్పుడు దాన్ని పైలోకానికి పంపించామనుకో, సచ్చినట్టు ఆ లాయర్గాడు ఆస్తిని నీ పేరు మీదకి మార్చక తప్పదు, అప్పుడు శుభ్రంగా కోట్ల రూపాయల ఆస్తి మన పరమయ్యి నువ్వు నేను మన పిల్లోడు సంతోషంగా వాడికి ఒక రాజ్కుమార్ లాంటి పిల్లనిచ్చి పెళ్లి చేసి నా మీద కులత పతిత వేశ్య అని ఉన్న మరకం తుడిసేసి చక్కగా వాణ్ణి నీ కులంలో కలిపేసి నీ గోత్రం ఇచ్చి నీ ఇంటి పేరిచ్చి చక్కగా వాణ్ణి నుంచి నీ వారసుని చేసుకొని పెంచుకో, నాకు మాత్రం అదంటే ప్రేమ ఉండా ఏంటే, ఆ రోజు దాని అమ్మ మీద మోజు పుట్టింది, అనుభవించాను, ఆ అనుభవించినప్పుడు ఒక ఆడమగ కలిస్తే పుట్టిందే అది కామానికి గుర్తుగా, ప్రేమకి ఏమైనా గుర్తుగా పుట్టిందా, అది ఉన్నా పోయినా నాకేమైనా దిగులుంటుందా, వీడంటే నువ్వు నేను ప్రేమతో కలిస్తే పుట్టాడు, ఎంతైనా వీడు మగపిల్లాడు, నా వారసుడు, నేను ఏ రోజు ఇంటి పేరు ఇచ్చానో ఆ రోజే వీడు నా కొడుకు కాదా, వీడి మీద నాకున్న ప్రేమ దాని మీద ఎందుకు ఉంటుంది అంటే, అయితే ఏం చేద్దాం అన్నాడు సుదర్శన్. నువ్వేమీ చెయ్యొద్దు నాన్న, నీ చేతికి మట్టి అంటడం ఎందుకని గుండాల్ని పిలిపించి ఎన్నాళ్ళుగా హైవేజీలు తిన్నాయన్నీ ఏమైనాయిరా, బ్యాంకుల్లో బాగానే దాశాం, అవి మాకు సాలవు, అవి కాక ఇక ఒక 20 లక్షలు వచ్చిన వాళ్ళిద్దరి చేతిలో పెట్టి ఒరే మీరు దాని స్కూటీకి బ్రేకులు ఫెయిల్ చేసేయండి, అయితే ఇంటి దగ్గర చెయ్యొద్దు, ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా దానికి ఆదరువై ఉన్నారు కాబట్టి దాన్ని ఆఫీస్కి వెళ్ళనివ్వండి, అది ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాచ్మెన్ గాడికి ఈ ₹1,00,000 పడేసి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసేసి ఆఫీస్ పార్కింగ్లో దాని బ్రేకులు ఫెయిల్ చేసి మీరు తప్పుకోండి, ఆ తర్వాత మిగతాది పైలోకంలో ఉన్న దేవుడే చూసుకుంటాడు, దాని అమ్మంటే దానికి తెగిష్టం కదరా, దాని అమ్మ దగ్గరికి పోద్దులే అనేసి వీళ్ళు ప్లాన్ చెప్పారు. వాళ్ళు కిరాయికి పనిచేసే గుండాలు, వీళ్ళు చెప్పినట్టే విని వాళ్ళు బ్రేక్ వైర్లు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ని కొనేసి సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆఫ్ చేయించి బ్రేక్ వైర్లు కట్ చేయించి వచ్చేసారు. ఆఫీస్ అయిపోయింది. ఆ తర్వాత ఆకాంక్ష స్కూటీ మీద బయలుదేరింది. అయితే కొంచెం దూరం వచ్చేసరికి బ్రేకులు పడట్లేదు. ఏంటా బ్రేకులు పడట్లేదు అని ట్రాఫిక్లోకి వచ్చి చూస్తే చిన్న చిన్న పిల్లలు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, ఇక వెహికల్స్ బోల్డ్ వెళ్తూ ఉన్నాయి. అలాంటి టైంలోనే తనకి డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు లాయర్ అంకుల్ చెప్పినప్పుడు ఒకటి గుర్తొచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో జనాలు లేని రోడ్డుల్లోకి
తిప్పేసేయాలి అని. అలా తను జనాలు లేని రోడ్లలోకి తిప్పేస్తే స్కూటీ మీద నుంచి దూకేయచ్చులే అనుకుందే. దాంతో హెల్ప్ అని అరుస్తున్నా ఎవరికీ ఆ ట్రాఫిక్ గోల్లో తన గోల వినపట్టల్లా. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు లేరు కర్మకే ఆ వేలో. దాంతో గాలి వర్షం ఒకటి బయలుదేరింది. ఫోన్ తీసుకొని లాయర్ అంకుల్కి ఫోన్ చేద్దామంటే కర్మరా నాయన ఈరోజు మీటింగ్ మీద మీటింగ్ ఉందని ఇక క్లయింట్లు వచ్చి మాట్లాడుతున్నారని ఫోన్ ఛార్జ్ పెట్టుకోవటమే కుదరలా. ఫోన్ ఆఫ్ అయిపోయింది. దాంతో ఇక జనాలు లేని రోడ్డుల్లోకి తిప్పుతూ ఒక దగ్గరకు వచ్చాక స్కూటీలో పెట్రోల్ అయిపోతే అదే ఆగిపోద్దలే అనుకుంటూ పాపం ఎటుపడి వెళ్తుందో ఏంటో తెలియక అంత క్రితం రోజునే ఫుల్ ట్యాంక్ చేయించింది తను స్కూటీని. దాంతో పెట్రోలు అయిపోయిందాక అలా వెళుతూనే ఉందామని ఇక ఏ దారి కనపడితే ఆ దారిలోకి మనుషులు లేని దారిలోకి తిప్పుకుంటూ అలా చాలా దూరం ఇక జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. 5ంటికి ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరింది. రాత్రి 2 అయిపోయింది. ఆపకుండా వెళ్తూనే ఉంది. అలా గాలి వర్షం దుమ్ము రేపుతో బాగా పెరిగిపోయిన తర్వాత ఇక చూస్తే పాయింట్లు అయిపోవటం మొదలైంది. పెట్రోలు అమ్మయ్య ఇక్కడ ఏదో పక్కన కాస్త పొలాలు ఉన్నట్టున్నాయి, మట్టి దెబ్బలు ఉన్నట్టున్నాయి. ఏదో ఒక దెబ్బకు తగిలిచ్చి వదిలేస్తే మహా అయితే ఏ చెయ్యో ఇరుగో లేదంటే కాస్త స్క్రాచ్లు పడో తలకేదన్నా చిన్న బొక్కపడో ముందైతే నేను బతికేస్తాను రా దేవుడా అని అనుకుంటూ ఇక అలా పక్కకి తిప్పేలోపు ఈలోగా ఉన్నట్టుండే అక్కడ పెద్ద రాయుండి ఆ రాయిని చూసుకోలేదు ఆకాంక్ష. దాంతో స్కూటీ ఆ రాయి మీద నుంచి ఎగిరి అవతల పడి ఇక స్కూటీ మీద నుంచి ఆకాంక్ష పెద్ద ఎత్తున ఎగిరిపడి అక్కడి నుంచి ఒక కొండ మీద పడింది. అక్కడి నుంచి స్లోప్గా ఒక దారి ఉంటే ఇక ఆ దారిలో నుంచి గిరగిరమని పడుకుంటూ ఆ వర్షంలో ఆ పాచిలో నాచులో జారిపోయి ఒక లోయ లాంటి దాంట్లోకి పడిపోయింది. స్కూటీ ఒక పక్క ఫోన్ ఒక పక్క పడిపోయినాయి. ఆ తర్వాత ఇక ఆకాంక్ష ఎక్కడ పడిపోయిందో అసలు బతికుందో లేదో కూడా సగం దూరం అలా గిరగిరా కొట్టుకు వెళ్తున్నప్పుడే తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పిపోయిన తర్వాత ఇక ఆకాంక్ష అలా లోయలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు అమలుపరిచిన ప్లాను సక్సెస్ అయింది అనే ఆనందంలో పంకజవల్లి, కళాధర్, సుదర్శన్ ముగ్గురు హిప్ హిప్ హుర్రే కొట్టుకుంటూ ఇక ఇది పోయి ఉంటుంది అని వెతుక్కుంటూ వెళ్ళేసరికి తీరా చూస్తే ఎక్కడా శవం కనిపించదే. అదొక కంగారు. కొంపదీసి ఇది బతికేసిందా, బతికే ఛాన్స్ లేదే అని ఆ చుట్టుపక్కల మొత్తం కొంతమంది గుండా వెధవల్ని రౌడీల్ని పెట్టి మొత్తం వెతికిచ్చారు. ఎక్కడ వెతికినా ఏం చేసినా మనిషి ఆనవాళ్ళు లేవు. వాళ్ళు కొంపదీసి ఎక్కడైనా ఇలా పడి పోతే ఆ లోయల్లో పడి పోయిందనుకోండమ్మా ఏ జంతువులో తినేసినవి ఏమో, ఇక్కడి నుంచి పడితే బతికే ఛాన్సులు ఉన్నాయంటారా. పేడ ఎరగడైపోయింది, దరిద్రం పోయింది అని జుట్టెరబోసుకొని ఇక కళాధర్, సుదర్శన్ కలిసి లోపల ఉన్న ఆకాంక్ష ఫోటో తీసుకొచ్చి పెట్టి దీపాలు వెలిగించి ఊళ్ళో వాళ్ళని పిలిచి అయ్యో నా కూతురా, సవితి కూతురువైనా నిన్నెప్పుడైనా సవితి కూతురుగా చూశానే కూతురా, సొంత కూతురుగానే చూశాను కదే కూతురా, నా బిడ్డగా నిన్ను మీ అమ్మ పోయిన తర్వాత గుర్తుగా వదిలేసిపోయింది అనుకున్నానమ్మా. తండ్రి కడుపులో చిచ్చు పెడతావంటే, నా గుండెల మీద తంతావంటే, నీకు పెళ్లి చేసే అన్నగా నేను అప్పగింతలు ఇద్దామనుకున్నానే చెల్లి, అలా పోయావే నా తల్లి అని వీళ్ళు రాగాలు మొదలు పెడితే ఊళ్ళో వాళ్ళు పిల్లపోవటం ఏంటి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అసలు ఏందిరా ఈ ఆశాలు అని అడిగితే అయ్యో బాబాయ్, ఓ వదినో, అయ్యో పెద్దమ్మో, అయ్యో పిన్నో, ఆఫీస్కని వెళ్ళిన పిల్ల వెనక్కి తిరిగి రాలేదమ్మ దేవుడు, అమ్మ నాయనో అనుకుంటూ రాగాలు తీసేపాటికి అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, పిల్ల పోయిందని రాగాలేంది మీరు అని అయ్యో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాం, బయలుదేరిపోయిందని చెప్పారు, సీసీ కెమెరాల్లో చూసాం అయ్యా, పిల్ల బండి ఆడబడిపోయిందయ్యా, ఫోన్ ఆడబడిపోయిందయ్యా, బిడ్డ చోకి దొరకలేదయ్యా, మా బిడ్డ పోయిందనే దుఃఖంతో మా పేగులు దిగిపోతుంటే మీ గోలేందిరా స్వామి అని ఒకవైపున వీళ్ళు రాగాలు తీస్తానే జనాలు మొహాలు చుట్టం మొదలు పెడితే అందులో కొంతమంది పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేయటానికని వచ్చే పాపం వాళ్ళు ఏమైందండి మీ అమ్మాయి అంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళింది పోలీసు ఆయనో, సాయంత్రం తిరిగి రాలేదు పోలీసు ఆయనో అని చెప్తే ఆయన పాపం వెళ్ళి ఆఫీస్ దగ్గర కనుక్కుంటే తను డ్యూటీకి వచ్చిందండి, అయిపోగానే వెళ్ళిందని సీసీ ఫుటేజీలు చూపించారు. వాళ్ళు చూపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి
క్యాంప్స్లో చూసుకుంటూ వెళ్తే కొంత దూరం వరకు స్కూటీ మీద వెళ్తూ కనిపించిన అమ్మాయి ఆ తర్వాత ఏదో సందులో నుంచి వెళ్తూ ఇక మిస్ అయిపోయింది. ఆయన వెతికినంత లెక్క వెతికిన తర్వాత ఎక్కడా పిల్లాచూకి దొరకలేదే. ఆయన 7 దొరకకుండా పిల్ల పోయిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారో ముందు మీరు కంప్లైంట్ ఇవ్వండి. మేము కేసును దర్యాప్తు చేసుకోవాలి. బిడ్డపోయిన దుఃఖంలో మేము ఉంటే నీ దుంపదగా ఈ కంప్లైంట్లు కాలేందయ్యా స్వామి. అసలు మేమేందనుకుంటున్నావు, మా వంశం ఏందనుకుంటున్నావు, మా కుల ప్రతిష్ఠ ఏందనుకుంటున్నావు? మేమట్టా ఇంటో ఆడపిల్ల కనపడకుండా పోయిందని కంప్లైంట్లు ఇస్తే మా కూతురు లేచిపోయిందంటారు, ఎవరినో ఉంపుడు గత్తిగా పోయిందంటారు, నలుగురు 4 మాటలు అంటారయ్యా. పోయిన నా పెళ్ళాం ఆత్మ కూడా శాంతించదు. ఇప్పుడు పోయిన పిల్లని మేము నానా మాటలు అసలు అనిపించలేము. మేమే కేసులు పెట్టాలనుకోవట్లా. నీకు దండం తండ్రి. బిడ్డ పోయిందనే గుండె కోత కడుపు కోత మేం తలడిల్లిపోతుంటే నీకు లేందనే పోలీసు ఆయన్ని తోలేశారు వీళ్ళు. ఆ తర్వాత ఇక ఎలాగైతే ఏమి పిల్ల పోయిందని దశదిన కర్మలు కానిచ్చేసి పిండాలు కూడా పెట్టేసి లాయర్ గారు వాసుదేవ్ కబురు చేశారు. కబురు చేసిన తర్వాత పెళ్ళెటు పోయిందే. దాని గుర్తుగా మిగిలిన ఆ 4 రాళ్ల ఆస్తి మాకు దక్కితే ఈ వయసులో ఇక దాన్ని తలుచుకుంటా ఆస్తితో దాన్నే జ్ఞాపకం చేసుకుంటా కాలక్షేపం చేస్తానన్నాడు కళాధర్. ఆ మాటకు ఆయన విషయం నీ తెలీదా అన్నాడు. ఏంటి విషయం అనేపాటికి ఏమీ లేదు. మీ అమ్మ నాన్న మీ అత్త మామ ఎలా డాక్యుమెంట్ రాశారు అంటే, ఒకటి వాళ్ళ తదనంతరం వాళ్ళు పోతే ఆస్తి లక్ష్మి గారికి. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో అనుమానాస్పదంగా ఆవిడ పోయినప్పుడు ఆస్తి మొత్తం పాపకే. పాప అన్ని విధాలుగా చదువుకొని 23 ఏళ్ల వయసు వరకు బ్రతికుండే తన ఇష్ట ప్రకారం తను ఎవరికైనా పెడితే ఆస్తి చెల్లుద్దే. లేదు అంటే అప్పటి వరకు పాపకు కూడా క్రయ విక్రయాది హక్కులు లేవు. దాని మీద ఐవేచి తింటం తప్ప. దానికి తోడు పాప ఎవరినైనా తప్పులు చేసినా కులంగాని వాడిని ప్రేమించినా పెళ్ళిళ్ళు చేసుకున్నా పెళ్ళేదన్నా చెడుదారులు తప్పుడు దారులు తొక్కినా నిరక్షరాస్యురాలుగా ఉన్నా అనుమానాస్పద స్థితిలో పిల్ల కనిపించకుండా పోయినా పిల్ల చచ్చిపోయినా అన్నారు ముగ్గురు. ఆస్తి మొత్తం మదర్ తెరీసా అనాథాశ్రమానికి చెందేలా రాశారు అంది పంకజవల్లి. అనేసరికి ఇప్పుడు మరి అమ్మాయి పోయిందే అంటున్నారు. మీరు ఇల్లు ఖాళీ చేస్తే నేను ఇంటికి తాళాలేసి మొత్తం ప్రాపర్టీని క్లెయిమ్ చేసి అనాథాశ్రమం వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళు ఆస్తి మొత్తాన్ని టేక్ ఓవర్ చేసుకుంటారు. సాల్లే ఊరుకోవయ్యా అని గబగబా పటానికి ఉన్న దండ తీసేసి బొట్టు జరిపేసి మా పిల్ల శవం ఏమన్నా దొరికిందా ఏంటి? నాకైనా మా పిల్ల కళ్ళల్లో మెదులుతుంది. నీ వెనకమాల నుంచే మా ఆవిడ ఆత్మ అలా కదులుతూ పిల్ల పోలేదని చెబుతుంది. నేను మనుషుల్ని పెట్టి ఎతికించుకొస్తా పిల్ల ఎక్కడుందో. పిల్ల దొరక్కపోదు నాకు నమ్మకం ఉంది. నా సవితి కూతురు ఏంటి నా కూతురే. నా చెల్లెలు బతికే ఉందని నాకు నమ్మకం ఉందంటే ఇప్పుడేగా పోయిందన్నారు. దినాలు కూడా చేసేశారు. అది కీడయ్యా కీడు. ఆ కీడు ఇదిగో ఈ ఊళ్ళో మందంతా మా పిల్ల బాగా చదువుకుందని అందగత్తనే మా పిల్లకి పడి ఈ మందంతా ఏడిసిన కీడు అలా కొట్టుకెళ్ళిపోయి దిష్టి పోయింది మా పిల్లకే. మా పిల్ల మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దయ్యా బాబు. మేము ఎక్కడో చోట ఉండే ఉంటుంది ఎత్తుక్కొచ్చుకుంటాం అనేసరికి మంచిదే. మీకు నేను కొంచెం టైం ఇస్తాను. ఎంత అన్నారు. ఎంత అంటే 1 year టైం ఇస్తాను. ఈలోపు అమ్మాయి దొరికిందా దొరికినట్టు, దొరక్కపోతే అనాథాశ్రమం వాళ్ళకి ప్రాపర్టీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. నీ దుంపదగా నీ కంగారేంది అన్నాడు కళాధర్. నాకు అప్పచెప్పిన బాధ్యతలు నేను నిర్వర్తించాలి కదండి అని ఆయన వెళ్ళిపోయాడు. నీ అమ్మ బాబులున్నారే, నీ అత్త మామలున్నారే, వాళ్ళని ముక్కలుగా కొయ్య ఏమన్యాయం చేశామనయ్యా, ఇలాంటివన్నీ పెట్టిపోయారో. ఇప్పుడు ఆ ముదరష్టపది ఉన్నట్ట పోయినట్ట, అది ఎక్కడ సచ్చినట్టు ఏమైనట్టు ఎదవ దరిద్రపు గోల 2 నెలలు అయిపోయింది అది కనపడకుండా పోయే. అది బతుకుంటే ఈ పాటికి తిరిగి రాదంటావా? అదేమన్నా జ్ఞానం లేందా తెలివి లేందా అంటే కొంపదీసి పోయిందంటావా అమ్మా? నాకెందుకో అది పోలేదనిపిస్తుంది అన్నాడు కళాధర్. ఒకవేళ పోయి ఉంటే ఆస్తి అంతా మదర్ తెరీసా ఆశ్రమానికి వెళ్ళిపోద్దా నాన్న? నేను
అమెరికాలో పేకాట ఆడాలనుకున్నానే అమ్మ, అమెరికా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనుకున్నానరా నాన్న, నా కోరికలు నెరవేరవా అన్నాడు సుదర్శనం. ఇది మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అని మేము అదేడబోయిందో ఆస్తి ఏమైందో అని ఏడుస్తుంటే ఇప్పుడు నీకు పేక ముక్కలు, అమ్మాయిలు, జలసాలు, నీ బొంద కావాల్సి వచ్చినాయా అని కొడుకుని 2 పీకి ఇక ఎతకటం మొదలు పెట్టాలి. ఇంక చేసేదేముంది, మిగిలిందేముంది అనే దాంతో ఏ వేల్లో ఎతకొచ్చు అని ముందు ఒక ప్లాన్ రెడీ చేసుకుని న్యూస్ పేపర్లు, టీవీ యాడ్లు, దాంతోపాటు మనుషుల్ని పెట్టి ఎతికించటాలు, ఎలాగైనా సరే మనం కూడా పడి ఈదుల్లో ఎతకటాలు, ఆ ముద్రష్టపతి ఎక్కడో చోట దొరికితే బాగుండు దేవుడా, నేను నీకు రుణపడిపోయి ఉంటానయ్యా. ఇదిగో ఈ ముదరష్టపోడి చేత పొర్లు దండాలు పెట్టించి వీడి చేత అంగ ప్రదక్షిణాలు చేయించుతా, అవునా నీ చేత మోకాళ్ళ ప్రదక్షిణ చేయించుతాంలే మేము కూడా అన్నాడు సుదర్శన్. వచ్చి సన్నాసే, నీలాంటోడిని కనిగదరా, నాకు ఈ తిప్పలు ఆడపిల్లను గన్నా పోయేదే, దరిద్రుడా, ఎవడో ఒకడికి వలేసి డబ్బున్నోడికి ఇచ్చి దాన్ని చేసి సుఖపడేదాన్ని నేను బొయ్యే అనేపాటికి నోరు మూస్తారా మీరు అనే వీళ్ళు వెతుకులాటలు ప్రారంభించారు. అయితే ఇక ఇప్పటికీ కరెక్ట్గా ఆకాంక్ష కనిపించకుండా పోయి వెళ్ళి డ్రామా అంతా ప్లే చేయటం మొదలుపెట్టి 2 నెలలు. ఆకాంక్ష ఉన్నట్టుండి కళ్ళు తెరిచిందే. చుట్టూ చూస్తే అదేదో ఒక గుడిసె. తన చుట్టూ ఆటవీకుల్లాంటి అడవి జాతి ప్రజలు నిలబడి ఉన్నారు. ఆ అని పెద్దగా అరిసేపాటికే అరవకు దొరసాని, అరవకు, మేమేమి నీకు ప్రమాదం చేసేటోళ్ళం కాదు తల్లి, నా పేరు కొండయ్యమ్మ, నేను అడవి దొరనే, నువ్వు ఒకనాటి రాత్రాలప్పుడు ఎలా వచ్చావో ఏమో, గాలి వర్షం వచ్చిందమ్మా, నువ్వు యాడ్ నుంచి వచ్చినావో ఎలాగొచ్చినావో నుంచి వచ్చినావో మాకైతే తెలీదు, నువ్వు అలా వచ్చి ఏట్లో పడి కొట్టుకొచ్చావు తల్లే, మా ఆడంగులందరూ పోయి నీళ్లు పట్టుకురావటానికని వెళ్తే అక్కడ దెబ్బలతో నువ్వు రక్తం కారుతూ అలా పడుండేసరికి మా వాళ్ళందరూ కేకలేసి మమ్మల్ని పిలుచుకొచ్చినారు. ఇక నిన్ను తీసుకొచ్చిన తర్వాత నీకు ఆ పసరు ఈ పసరు పోసి ఆ వైద్యం ఈ వైద్యం చేసిన బిడ్డవి కన్నే ఇప్పలేదాయమ్మ, వనదేవతకు మొక్కులు కూడా మొక్కినాం, ముడుపులు కూడా గట్టినాం. ఇక ఆ తల్లి కరుణ దయ ఈనాటికి మా మీద చూపినాదే, మొత్తానికి నువ్వు కళ్ళు ఇప్పినావు తల్లి అని వాళ్ళు చెప్తే లేవటానికి ప్రయత్నించి అమ్మా అంది. అనేసరికి నీ కాల్లో ఎనిక ఇరిగినాది తల్లి, మేము ఆకుపసరు పోసి బద్దెలేసి కట్టుగట్టినాము, తగ్గటాకి 6 మాసాలు పడతాదే, ఇప్పటికీ నువ్వు మా కాడికి వచ్చి 2 మాసాలు అయినాదే అని ఆయన చెప్పాడు. అప్పుడు దాకా నేను ఎక్కడుండాలి, నువ్వు యాడైనా ఉండొచ్చమ్మా, మీరు నాగరికులు కదా, మీరు ఓరింట్లో నచ్చితే వారింట్లో ఉండండి, ఓరి గుడిసైనా సరే, ఇక్కడ మా కట్టాటే హెచ్చుతగ్గులేమీ ఉండవు తల్లి, నువ్వు ఏది తినాలంటే అది తినొచ్చు, నువ్వు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చమ్మా అని చెప్పిన తర్వాత ఇక డేస్ లెక్కేసుకుంది. ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అదంతా మాకేటి తెలియదు తల్లి. ఇక ఏడాదికి ఓ మాట మాత్రం నాగరికులు చదువుకున్నోళ్ళు ఏదో ఒక పని మీద ఇక మాకు ఇక్కడికి వస్తారు, మా తండాకే వచ్చినప్పుడు వాళ్ళు ఏదేదో తీసుకుపోతూ ఉంటారు. ఇక మా గురించి ఆ చిత్రాలు ఈ చిత్రాలు అని తీసుకొని పోతూ ఉంటారు తల్లి. అలాగా ఎవరో ఒకళ్ళు వచ్చిపోతే మాత్రం నిన్ను వాళ్ళతో పాటు పంపిస్తామమ్మా, మేము నీకు హాని చెయ్యం తల్లి అని ఆకాంక్షతో మాట్లాడితే చూసుకుందే. చెవులుకున్న డైమండ్ ఇయర్ టాప్స్, ఫింగర్స్కున్న డైమండ్ రింగులు, మెడలో ఉన్న డైమండ్ చైన్ ప్లాటినందే, చేతులకున్న డైమండ్ బ్రేస్లెట్, అసలు వాళ్ళు ఒక్కటి కూడా ముట్టుకోలేదు. వీళ్ళు ఆశలేని నిరాశా జీవులు, వీళ్ళు మంచివాళ్ళు అని అర్థమైంది ఆకాంక్షకి. దాంతో ఇక మెల్లగా లేచి చూసుకుంటే తన బట్టలు ఆల్రెడీ వాళ్ళు పీకేసి వాళ్ళ ట్రైబ్స్ శారీ బ్లౌజ్ లేకుండా తనకు కూడా అలాగే కడితే అదోలా అనిపిస్తే అక్కడోళ్ళందరూ తండోపతండాలుగా వచ్చి ఆకాంక్షని చూసి దొరసాని మేలుకున్నాదా, దొరసాని ఎట్టున్నది అని చాలా ఆప్యాయంగా పలకరించి వెళ్ళారు. ఆ తరువాత ఆకాంక్ష లేచి మెల్లగా వాళ్ళు చేతికర్ర సాయం ఇస్తే వాళ్ళు నడిపిస్తుంటే 2 అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. వచ్చి ఎవరిళ్లలోనూ ఉంటే తప్పు కదా, దాంతో అక్కడే వనదేవతకని వాళ్ళొక గుడిసె లాంటిది వేస్తే అక్కడ ఒక పడుకోవటానికి వీలుగా
ఒక చిన్న కాట్ లాంటిది ఉంది అక్కడ. సరే నేను ఇక్కడ ఉంటానులే అంటే, నీ ఇష్టం తల్లి, ఇదంతా వనదేవత ప్రసాదం, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు పాపం వండుకున్న ఫుడ్లో తీసుకొచ్చి ఆకాంక్షను తినమన్నారు. కానీ ఆకాంక్షకు మాత్రం హైజీన్ లేని ఆ ఫుడ్ ఒకటి. రెండోది, వాళ్ళు ఎంతైనా మళ్ళా చికెను మటను, వాళ్ళు ప్రాన్స్ పీతలు ఇలాంటివి కాకుండా అన్ని రకాల జంతువులకి న్యాయం చేస్తారు కాబట్టి వాటిని తినాలంటే భయం వేసిందే. దాంతో ఆ విషయం అంటే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారోనని ఆ విషయం చెప్పకుండా ఇక ఫ్రూట్స్ తెప్పించుకొని ఫ్రూట్స్ తినటం మొదలుపెట్టింది. ఇలా ఒక నెల రోజుల కాలం గడిచిపోయా. అటు ఇటు 4 అడుగులు వేయటం, వాళ్ళందరినీ గమనించటం, ఇక వాళ్ళు వెంట పెట్టుకొని తీసుకెళ్తే అలా కాస్త జలపాతం దాకా వెళ్ళి ఆ జలపాతం దగ్గర వాళ్ళే 4 బిందెలు నీళ్లు కుమ్మరిస్తే ఇక స్నానం అయిపోయిందని రావటం. ఇంతలోగా అసలు వీడేమయ్యాడు నాన్నగాడు, అదేమైంది పంకజవల్లి దాని కొడుకేమయ్యాడో నా కోసం ఒక్కళ్ళు కూడా వెతుక్కుంటూ రాలా. అసలు ఇక్కడ నుంచి ఏ సిగ్నల్స్ ఏ బయటికి వెళ్ళే దారి కూడా లేదు. పాపం వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వీళ్ళ బిడ్డలకి చదువులు లేవు, వీళ్ళకి నాగరికత తెలియదు, వీళ్ళకి ఒక వైద్య సదుపాయం లేదు. ఇంత దాంట్లో నీతి అనేది మాత్రం దేవుడు ఎంత గొప్పగా పెట్టాడో. ఎంతోమంది చదువుకున్న వాళ్ళకి లేని సంస్కారం వీళ్ళకుందే. ఇంకొకళ్ళు అయితే తను ఏమైనా చెయ్యొచ్చు, అసలు తనకి ఎందుకు హెల్ప్ చేయాలి? ఇంకోటి, తన ఒంటి మీద ఉన్న నగల్ని తీసేసుకొని తను ఏం చేస్తే ఎవడు అడుగుతాడో. కానీ వీళ్ళల్లో ఉన్న గొప్ప గుణానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అనిపించింది. ఈలోపు సిటీ నుంచి కొందరు స్టూడెంట్స్ ఆ తండాకు వచ్చారు. అయితే వాళ్ళని చూసిన కొండయ్య దొర, అమ్మా అనే ఆకాంక్షని తల్లి దొరసాని అని పిలిస్తే ఇక ఏమైంది దొర అని అడిగితే, అదుగొమ్మా నేను చెప్పానా, నేను నీకు చదువుకున్నోళ్ళు వస్తారమ్మా ఏదో పని మీద, వాళ్ళని మేము ఆదరిస్తామని చెప్పానా నీకు, వచ్చినారు చూడు అని చెప్పేపాటికి వాళ్ళ వైపు చూసింది. చూస్తే అందులో వచ్చేసే 6 అబ్బాయిలు 3 అమ్మాయిలు వచ్చారు. వస్తే వాళ్ళు చదువుకుంటున్నామని, వాళ్ళు ఇక్కడ డాక్యుమెంటరీ తీయటానికి ప్రాజెక్ట్ వర్క్ పని మీద వచ్చామని కొండయ్య దొరని పర్మిషన్ అడిగితే వాళ్ళకి ఒక గుడిసిచ్చి అందులో ఉండమని, ఈ అమ్మ కూడా చదువుకున్న తల్లే, అనుకోకుండా పాపం ఏ తల్లి కన్న బిడ్డో మా దగ్గరకు వచ్చి ఇలా కొట్టుకొచ్చి 3 మాసాలు అయిందే. ఆ తల్లికి పాపం బయటికి వెళ్ళాలన్నా మాకు దారెట్టాగో తెలియదు బాబు చెప్పటాకే, మీరు వెళ్ళేటప్పుడు కూసింత మీతో పాటు తీసుకుపోయి పుణ్యం కట్టుకోరాదో. ఆ అమ్మిని గన్న తల్లి, ఆ అమ్మిని గన్న తండ్రి ఎంత వాళ్ళు బాధపడిపోతున్నారో, ఎంత కన్నీరు పెడుతున్నారో అన్నాడు కొండయ్య దొర. నాకు అలా పెట్టడానికి ఎవరున్నారులే అని మనసులో అనుకుని హాయ్ అని వాళ్ళు పలకరిస్తే హాయ్ అందే. అన్న తర్వాత ఎవరు నువ్వు, ఎలా వచ్చావు అంటే, యాక్సిడెంట్ అయింది అనుకోకుండా వచ్చానులే అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇక మరి బయటికి వెళ్తాం, నాకు ఆల్రెడీ కాలు ఫ్రాక్చర్ అయింది, ఎలా వెళ్తానో, నా దగ్గర ఫోన్ కూడా లేదు, అయినా ఇక్కడ సిగ్నల్స్ ఉండవు నీకు తెలుసా అన్నారు వాళ్ళు. అన్న తర్వాత వచ్చిన వాళ్ళు ఒక 1 వీక్లో ఈ ఆట వీకులో జీవన విధానం మీద, ఆ చుట్టూ ఉండే చెట్లు పుట్లు గుట్లు వాటి మీద మొత్తానికి ఒక డాక్యుమెంటరీలా తయారు చేసి ఇక రేపు వెళుతున్నామనంగా ఈ రోజున అందరూ కలిసే అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే ఆ రోజు వాళ్ళ వనదేవతది ఏదో ఫెస్ట్ జరిగిందని వాళ్ళు బాగా నాన్ వెజ్లు అవి కాల్చిన మాంసం, దాంతోపాటు అక్కడ వాళ్ళు తాగే కళ్ళు లాంటివి ఇస్తే బాగా తాగి బాగా తిన్నారు. తిన్న తర్వాత వీళ్ళు కొంచెం తేడాగా ఉన్నారని వచ్చిన దగ్గర నుంచి అనిపిస్తుంది ఆకాంక్షకే. అయితే ఆ వచ్చిన వాళ్ళు 3 అమ్మాయిలు 3 అబ్బాయిల్ని తీసుకుని, ఒకటేమో బండల వెనక్కి వెళ్తే, ఒకటి జలపాతాల దగ్గరికి వెళ్తే, ఒకటేమో ఒకడికి సైగ చేసి గుడిసెలోకి తీసుకెళ్ళింది. 3 అబ్బాయిలు అక్కడే కూర్చొని ఆకాంక్ష మెల్లగా స్టిక్ సాయంతో లేచి వెళ్ళబోతుంటే, పర్లేదులే కూర్చో మేము ఉన్నాంగా నీకు కంపెనీ ఇవ్వటానికి అన్నారని పాపం లేచింది కూడా. అలా కాస్త బండ మీద కూర్చో దొరసాని అని వాళ్ళు బండ మీద ఇందా కూర్చోబెట్టి వెళ్ళిన చోటే మళ్ళీ కూర్చుందే. కూర్చునే పాటికే ఇంతకీ ఎక్కడికి వెళ్దాం మరి, 1 by 1 రమ్మంటావా, ముగ్గురిని ఒకేసారి రమ్మంటావా అంటే, వాట్ యు మీన్ అందే ఆకాంక్ష. వాట్ ఐ మీన్, చూడటానికి కత్తిలాగా ఉన్నావే, పతివ్రతలాగా పోజులు కొట్టకు, సిటీలో చదువుకున్నావంటే ఎక్కడ దాకా వచ్చావు అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళం కాదు. ఎవడైనా మోసం చేశాడా, లేదంటే ఎవడైనా డబ్బున్నోడికి వేస్తే ఇక వాళ్ళోళ్ళు వేసేస్తామంటే పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నావా ఏంటి మ్యాటరు అనేపాటికి చెప్పుతో కొడతాను రాస్
రాస్కెల్స్, మీకన్నా ఇక్కడ ఉన్న నాగరికత తెలియని వీళ్లే నయం రా, చదువుకున్న పశువులు మీరు, మృగాలు మీరు అని ఆకాంక్ష అంటూ ఉండగా ఆకాంక్ష నోరు మూసి చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళి రేప్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోతే ఆకాంక్ష చేతిలో ఉన్న స్టిక్ పెట్టి ఇక ఒక్కటేసింది, ఒకడిని వేసి పెద్ద పెద్దగా హెల్ప్ హెల్ప్ అని, అయ్యో నా కర్మ ఇక్కడున్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదుగా తండ్రి అనే, కాపాడండి కాపాడండి రక్షించండి రక్షించండి అంటే ఆ రోజు జరిగిన ఆ ఫెస్టివల్కి అందరూ బాగా తాగి తినేసి పడిపోయి ఉన్నట్టున్నారు. ఒక్కడు వచ్చి సావట్లేదు. దాంతో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక అబ్బాయి చూడటానికి 6.5 అడుగుల విగ్రహం, అసలు 8 ప్యాక్ బాడీయే 10 ప్యాక్ బాడీయే ఒక క్షణం ఆకాంక్షకే నోట్లోంచి మాట రాలేదు. చూస్తే కింద మొలవరికి ఒక వస్త్రం చుట్టుకొని అక్కడున్న ఆటవీకుల్లాగానే ఉన్నాడు. అడవి జాతి అబ్బాయి కన్ఫర్మ్, పైన షర్ట్ లేదు. ఇక మనిషికి బాగా గడ్డం పెరిగి ఉంది. దానికి తోడు ఇక చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. ఆ అంతా బియర్డ్లో కూడా చాలా అట్రాక్టివ్గా కూడా ఉన్నాడు, చాలా బలంగా కూడా ఉన్నాడు, టైసన్ లాగా. దాంతో ఇక ఏటైనాది దొరసానే అని చాలా వినమ్రంగా అడిగాడు ఆకాంక్ష దగ్గరకు వచ్చి. వీళ్ళు నన్ను రేపు అంటే ఎలా చెప్పాలి, మానభంగం అంటే నాకు ఇష్టం లేకుండా నన్ను వీళ్ళు అనుభవించాలని చూస్తున్నారు, నన్ను వీళ్ళు చెరచాలని చూస్తున్నారు, చెరపట్టాలని చూస్తున్నారని సినిమాలు చూసిందే. మొత్తానికి చిన్నప్పటి నుంచే అక్కడ చదువుకున్న తెలుగంతా గుర్తు తెచ్చుకొని అవతల అబ్బాయికి చెప్పిందే. చెప్పేసరికి ఇక తొక్కు ర్యాక్ కొట్టాడు ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి. ఈలోపు ఇక గుడిసెల్లోకి వెళ్ళినోళ్ళు, బండల వెనక్కి వెళ్ళినోళ్ళు, జలపాతాల దగ్గరికి వెళ్ళినోళ్ళు వస్తే వీళ్ళందరూ కూడా అదే టైప్ అని చెప్పేపాటికి ఆకాంక్ష ఆడామగ తేడా లేకుండా తుక్కు ర్యాక్ కొట్టి గూడెంలో జనాలందరినీ అబ్బాయి కేకేసేపాటికి అందరూ వచ్చి ఇక అక్కడున్న మగ వెధవలందరినీ పిచ్చకొట్టుడు కొట్టి ఆడవాళ్ళందరినీ తుక్కు ర్యాక్ కొట్టారు. కొట్టి ఇంకొకసారి మళ్ళీ మా అడవిలోకి వచ్చినా ఇలాంటి ఎదవేషాలు వేసినా నరికి పోగులు పెడతాం జాగ్రత్త అంటే నేను అస్సలు వీళ్ళతో వెళ్ళను, నేను ఎలాగోలా నా కాలు తగ్గిన తర్వాతే నేను వెళ్తాను దొరా, నాకు చాలా భయంగా ఉందంటే వాళ్ళని తరిమి కొట్టేటప్పుడు ఆకాంక్ష ఎటు పాపం ఒంటి మీద ఒక జత బట్టలతో వచ్చింది. ఆ ట్రైబల్ బట్టలతోనేమో ఉండలేకపోతుంది. ఆ వెళ్ళే వాటి దగ్గర నుంచి 2 బ్యాగులు గుంజుకున్న తర్వాత వాళ్ళని అడవి చివరి దాకా తరివేసేపాటికే వాళ్ళు పారిపోకుండా ఎటుపడిపోయారో ఇక ఆ అర్ధరాత్రి చీకట్లో పోయారు వాళ్ళు. ఆ తర్వాత అడవిలో ఉన్న వాళ్ళంతా భయమేటి నేదులే దొరసానే, మేము ఉన్నాంగా, నీకు ఎన్నాళ్ళు కావాలంటే అలాగే ఉండమ్మా అని వాళ్ళందరూ వెళ్ళిపోయాక కొండయ్య దొర నువ్వు ఎలా ఉంటావు తల్లి ఇలాగా అని అడిగితే ఎందుకో ఆకాంక్షకి ఆ కాపాడిన అబ్బాయి చాలా మెస్మరైజింగ్గా చాలా నచ్చేశాడు. తను వయసుకు వచ్చిన తర్వాత ఒక మగాడిని చేసుకోవాలి అనుకుందే. ఆ మగాడు వీడేనా, నా డ్రీమ్ బాయ్ వీడేనా, అయితే నా డ్రీమ్ బాయ్ రెక్కల గుర్రం మీద వస్తాడనుకున్నాను, ఆకాశంలోంచి వస్తాడనుకున్నాను, 7 సముద్రాలు దాటి ఏదో ఖండాంతరం నుంచి వస్తాడనుకున్నాను, అలాంటిది వీడేంటి ట్రైబ్స్లోంచి వచ్చాడు, కొంపదీసి నా అడవి జాతి మొగుడా వీడు, హాయ్ భలే ఉందిగా అడవి జాతి మొగుడు అందమైన పెళ్ళాం, టైటిల్ అదిరిపోయింది. గాడ్ మస్ట్ బి క్రేజీయా, నా డ్రీమ్ని నువ్వు ఇలా నెరవేర్చావా, ఏమున్నాడు వీడు, అబ్బబ్బబ్బబ్బ ఎంత మ్యాన్లీగా ఉన్నాడో, వీడే నా మొగుడైతే వీడే నా వరుడైతే అనే పాటలు పాడుకుందే. ఆ తర్వాత ఈలోపు ఇక నేను ఇతనితో ఉంటాను అందే. అంటే సరేనమ్మా ఉండు కన్నప్ప అంటే ఆ చెప్పు దొర అన్నాడు ఆ అబ్బాయి. కన్నప్ప కన్నా అని పిలవనా నేను, నీకు నచ్చినట్టు పిలు అన్నాడు ఆ అబ్బాయి. అంటే అయితే ఉండమ్మా తను చాలా మంచోడు అని చెప్పాడు కొండయ్య దొర. మంచోడు కూడా, నీ పెళ్ళైందా కన్నా అందే ఆకాంక్ష. లేదు దొరసానే అన్న తర్వాత సరే అయితే నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి నీ గుడిసెలో పడుకోబెట్టమా అని అడిగేపాటికి కాలు నొప్పిగా ఉందా దొరసాని అంది. అనేసరికి సరే పద దొరసాని అని వెంట పెట్టుకొని తన గుడిసెలోకి తీసుకెళ్ళాడు.
తీసుకెళ్ళి పాపం తనకున్న ఒకే ఒక్క చిన్న మిద్దెలాంటి దాని మీద ఆకాంక్షను పడుకోబెట్టి కాలు నొప్పిగా ఉందా దొరసాని అంటే అవును కన్నా అంది. అంటే ఆ మాటకి ఏదో పసరు తీసుకొచ్చి ఒక గిన్నెలో ఆకాంక్ష నోరు తెరిచి నోట్లో పోస్తే అంది. అంటే ఇది అలాగే ఉంటుంది దొరసాని, కానీ నొప్పి తెలియకుండా కాలు నొప్పి తెలియకుండా చేసేసుద్ది అన్న తరువాత ఇక కాలికి ఉన్న బద్దెలు తీసి ఏదో నూనె లేసి పసరేసి రుద్దితే వామ్మో వాయ్యో కుయ్యో మొర్రో నొప్పి వస్తుంది కన్నప్పోయి నొప్పి వస్తుంది కన్నప్ప అంది. అంటే నొప్పి వస్తే తొందరగా తగ్గిపోద్ది, నొప్పి నొప్పి అనకూడదు, అర్థమైందా అంటే నొప్పి నొప్పి అంటే తొందరగా తగ్గిపోద్దా వాటి పీపుల్ అనుకున్న తర్వాత ఇక బద్దలేసి బిర్రు కట్టాడు. కట్టిన తర్వాత ఇక తినటానికి అక్కడ ఒక ముసలావిడికి వీళ్ళందరూ కలిసి అవి ఇవి అని తీసుకెళ్ళిస్తుంటే ఒక గుడిసెలో ఉన్న ముసలావిడ ఏదో వండిచ్చిందని కన్నప్ప తను తెచ్చుకుంటూ ఆకాంక్షకు కూడా తెచ్చాడు. తీసుకో దొరసాని అన్నాడు. అంటే పర్లేదు, నేను అంత ఆకలిగా లేదు కన్నప్ప అంది. అంటే మరి ఏటి తింటావు, నీరసం వస్తుంది, నువ్వు పసరు కూడా తాగినావు దొరసాని అంటే ఫ్రూట్స్ ఈజ్ అవైలబుల్నా అంటే అంటే అన్నాడు. అంటే కాయలు పళ్ళు దుంపలు ఉన్నాయా అని అడిగింది. ఓ ఎందుకు లేవు అని పళ్ళు తీసుకొచ్చిస్తే వాచే ప్లీజ్ అంటే మంచినీళ్ళు ఇవ్వవా అంది. ఓ దాటేస్తుందా అని ఇదిగో తీసుకో అని ఇచ్చాడు. ఇస్తే ఫ్రూట్స్ను కడుక్కొని కర్ర 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 నవిలి మింగేసింది వాటినే. ఇది చాలు కన్నప్ప, చిన్ని పొట్టి నాదే, ఇవి సరిపోతే డైట్లో ఉన్నాను కదా, ఎక్కువ ఫుడ్ తినాననుకో మళ్ళీ నేను నీళ్ళ తయారవుతాను కన్నప్ప. ఏటో దొరసాని నువ్వు మాట్లాడే మాటలు చాలా ముద్దుగా చాలా బాగున్నాయి, భలే నవ్వు వస్తుంది. దొరసాని ఏంటి ఆకాంక్ష అని పిలు. వద్దు దొరసాని బాగుంది, ఫిక్స్ అయిపో నువ్వు అందే. అన్న తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత కాలొత్తాక పడుకో దొరసానే అన్నాడు. అని విసనకర్రతో విసురుతా కూర్చుంటే మరి నువ్వు పడుకోవా అంటే కింద పడుకుంటాను దొరసానే అని పాపం కటికి నేల మీద తల చేయికి కింద పెట్టుకొని పడుకున్నాడు. ఆకాంక్షకి జాలేసింది, బాధేసిందే, ప్రేమ వచ్చింది, దిగులు వచ్చింది, ఏడుపు వచ్చింది. పాపం వీడు నా కోసమనే వీడికి ఉన్న ఒక్క బుల్లి బెడ్డు త్యాగం చేసేసి వీడు కింద పడుకున్నాడు. అంతే, ఇలాంటి వాడు ఎక్కడుంటాడో ఇయ్యిస్తామని చెప్తారు సిటీలో వెధవలో. నిజానికి ఒక అమ్మాయికి కావలసిందేంటి నిజంగా కేరు, సపోర్టు, ఎంకరేజ్మెంటు. నేనున్నాననే ఒక మగాళ్ళ వీడిందాక నన్ను కాపాడాడే అలా ప్రొటెక్టివ్గా ఉండే మగాడు కదా. చచ్చ, ఆడపిల్లలు డబ్బునే అనుకుంటారేంట్రా మీరు? కాదురా, ఇలా ఉండండిరా, ఎందుకురా అలా ఉండరు మీరు అనుకుంది మనసులో. ఆ తర్వాత కన్నప్ప పొద్దున్నే లేచిన తర్వాత ఆకాంక్ష నన్ను తీసుకెళ్ళవా జలపాతం దగ్గరికి అనే ఆ కొట్టేసిన బట్టల్లో నుంచి ఒక జత బట్టలు తీసుకొని కన్నప్పను వెంట పెట్టుకొని వెళ్తే జలపాతం దగ్గర కూర్చోబెట్టి ఇక కొండెత్తుకొచ్చి ఒక 10 బిందెలు నీళ్లు ఆకాంక్ష మీద కుమ్మరిచ్చాడు. అందులో టూత్ పేస్టును బ్రష్ ఉంది, టివ్వమ్మ కన్నప్ప అంది. అంటే ఏటి దోశ అనేది, ఇది ఇలా 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 పళ్ళు తోముకుంటారు. సరేలే తోముకోండి అని కన్నప్ప వేపులతో కడుక్కున్నాడు. ఆ తర్వాత నువ్వు స్నానం చేయవా, మేము లోపలికి దూకేసి చేస్తామని లోపలికి దూకేసిన తర్వాత తన కింద ఉన్నటువంటి వస్త్రాన్ని శుభ్రంగా జాడిచ్చేసి ఆ తర్వాత చాలాసేపు ఆ నీళ్ళల్లో స్నానం చేసి మళ్ళీ ఆ వస్త్రం కట్టుకొని పైకి వస్తుంటే కళ్ళు మూసుకున్నట్టే మూసుకొని చేతి వేళ్ల మధ్య నుంచి కన్నప్పని చూసి చీచి ఏంటో రొమాంటిక్ థాట్స్, వయసుకు వచ్చానేమో చానాళ్ళు అయిపోయింది, ఏంటో ఇన్నాళ్ళుగా ఎప్పుడూ అనిపించలేదా వీడిని చూస్తే పిచ్చి పిచ్చి క్రేజీ థాట్స్ అన్నీ వస్తున్నాయి. అయినా ఎంతమంది ఉన్నారు కదా ట్రైబల్స్లో కూడా, ఎవరిని చూసినా అనిపించిన ఫీలింగ్ వీడిని చూసి అనిపిస్తుందంటే బహుశా కుపిడ్ ఉన్నాడు కదా, కుపిడ్ బాణ వేసినట్టున్నాడు ఒకేసారి. మరి వీడికేయలేదా, వీడేంటి నా మీద ఫీల్ అవ్వడు, నేను అందంగా లేనా? మనం అంటే కాలేజీలో చాలామంది అబ్బాయిలు డాగ్స్ తిరిగినట్టు తిరిగేవాళ్ళు, మనం అందంగా లేకపోవటం ఏంటి అని తనదే బ్యాంక్స్ పడుతుంటే హెయిర్ అలా అనుకున్న తర్వాత
ఇక హెయిర్ కోమ్ చేసుకొని ఫ్లక్కర్ పెట్టుకుందే, లైట్గా మేకప్ వేసుకుంది. కన్నప్ప అలా చూస్తూ కూర్చునే, ఏంటి కన్నమ్మ చూస్తున్నావు అందే. అంటే ఏమీ లేదు దర్శనే, ఎలా ఉన్నావో తెలుసా అంటే, ఎలా ఉన్నాను చాలా అందంగా ఉండింటాను కదూ అందే. అంటే బొమ్మలా ఉన్నావు అన్నాడు. నిజంగానా నీకు నచ్చానా కన్నప్ప అని అడిగింది. అడిగితే ఆ మాటకి నచ్చానా అంటే ఎలా అన్నాడు. అంటే వీడికి కూడా వచ్చింది డౌట్. సిటీలో వెధవలకే అనుకున్నా, అడవి జాతి వెధవలకు కూడా వస్తున్నాయి డౌట్లు. అంటే మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అని చెయ్యి చాపింది. అంటే ఏంటి చెయ్యవరా, నీకు ఈ డౌట్లన్నీ ఏంటి అనుకొని, అంటే స్నేహం స్నేహం అమ్మా, పవిత్రమైన స్నేహం దా అని చెప్పి చెయ్యి తీసుకొని దోస్త్ మేరా దోస్త్ అని చెయ్యి ఊపితే అని కన్నప్ప కూడా చెయ్యి ఊపాడు. చెయ్యి ఊడిపోద్ది, ఇంక చాలు పద వెళ్ళిపోదాం ఎత్తుకో అందే. అన్న తర్వాత ఎత్తుకొని తీసుకెళ్ళిన తర్వాత రోజు గమనిస్తున్నాడు. ఆకాంక్ష ఫ్రూట్స్ మాత్రమే తింటుంది, ఏమీ తింటల్లా. అంతా దాంట్లో ఇక ఆకాంక్ష మంచి ఫ్రెండ్ అయిపోయింది కన్నప్పకే. కన్నప్పతో జోకులేయటం, నవ్వటం, నవ్వించటం. నాకు అడవి చూపించవా, బోర్ కొడుతుంది అంటే, ఇలాగా నడవలేవు దొరసానే, తీసుకెళ్ళు అంది. అంటే ఆ మాటకి ఉప్పెక్కించుకొని అక్కడక్కడ కూర్చోబెట్టుకుంటూ తీసుకెళ్తే, ఏంటో అనుకుంటాంలే కానీ చిన్నప్పుడు తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఆ ఎదవ నాకు చూపించింది లేదు, ఆ పశువు ఆ మృగం. కానీ నీ వీపు మీద అలా ఉప్పెక్కొస్తుంటే నేను ప్రపంచాన్ని గెలిచినట్టు ఉందేంటో నాకు అనుకున్న తర్వాత, కన్నప్ప అంది ఒకరోజు. ఏంటి దొరసాని అంటే, ఇక్కడున్న మీకు చదువు ఉండదని తెలుసు, మీకు మిగతావన్నీ తెలియదని తెలుసు, కానీ అమ్మా నాన్నలు ఉంటారు కదా, మీ అమ్మా నాన్న లేరే అని అడిగింది. ఏమో దొరసాని నాకెవరూ లేరు, అన్నీ అడివే, ఇక నా వాళ్ళంటూ ఉంటే వీళ్ళే అన్నాడు. అంటే అవునా, అసలు మీ అమ్మా నాన్న చచ్చిపోయారా పోనే? ఏమో దొరసాని అవేమీ నాకు తెలియదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వీళ్ళ మధ్యలోనే పెరిగాను. అదిగో ఆ బామ్మ ఉంది కదా, ఆ బామ్మకి పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఆ బామ్మకి నాలాగా అమ్మలేని నాన్నలేని అనాథలు ఇక్కడ చాలామంది ఉంటారు. ఎవరో ఒకళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తాం, ఆమె మాకు ఏదో ఒకటి వండి పెట్టి ఇచ్చొద్దే, అంత తింటాం, ఆమెకి అంత పెడతాం, అంతవరకే తెలుసు. ఇక్కడ ఎవరి గుడిసె వాళ్ళే వేసుకోవచ్చు, నా గుడిసె నేను వేసుకున్నాను నాకు వచ్చిన తర్వాత అని చెప్పాడు. మరి మీ అమ్మ నాన్నల గురించే, ఓ నా గురించే అడుగుతున్నావా, చెప్తుందా అని చెప్పి కూర్చోబెట్టే, పెద్ద దగులుబాజీగాడు మా నాన్న అని కళాధర దగ్గర స్టార్ట్ చేసి ఇక శకుంతల, ఆనందరావు, సరోజిని, ముకుందరావు, లక్ష్మి వీళ్ళందరి గురించి చెప్పి, పంకజవల్లని అంటే ఉంచుకున్నామా ఉంపుడు గత్తా, నీకు కూడా తెలుసా ఆ మాటలో? ఎందుకు తెలీదు, తప్పు చేయకూడదు కదా. ఇప్పుడు మనువాడిన తర్వాత పెళ్ళామే కదా అన్నీ, తప్పుడు పనులు చేయకూడదు దొరసానే, కళ్ళు పీకేస్తాడు దేవుడని మా కొండదొర కూడా చెప్పాడు. మీకున్న నీతి కూడా లేదు దరిద్రుడికి అనుకున్న తర్వాత, దానికి ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడని మొత్తం హిస్టరీ అంతా పిన్ను చెప్పింది కన్నప్పకే. చెప్పిన తర్వాత, అయితే నీకు అమ్మ నేదా అన్నాడు. ఎవరూ నేరు, అమ్మ నేరేదేంది, ఎవరూ లేరు, ఎవరున్నారు, గాడే ఉన్నాడు, నీకే గాడున్నాడో నాకు ఆ గాడే ఉన్నాడు. అంటే అదే నీకే దేవుడు ఉన్నాడో నాకు ఆ దేవుడే ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు నాకు నువ్వు ఉన్నావుగా కన్నప్ప అంటే, ఉన్నాను, నీకు నేనున్నానుగా. ఉన్నావో ఈ అడవి కూడా ఉంది, అడవి ఉంటావేంట్రా అడివోడా, నాకు నువ్వు నీకు నేను ఉన్నావంటే వీడికి నిజంగానే అర్థం కాదు, అడవి జాతోడు. వీడికి ఎలా ప్రపోజ్ చేయాలి, నా లవ్ని వీడికి ఎలా చెప్పాలి, అసలు వీడు నన్ను అర్థం చేసుకోడేంటి, నేను క్లోజ్ అవుతుంటే వీడు నా ఫీలింగ్స్ని తెలుసుకోడేంటి, చ అనే ఇక అలా కన్నప్ప కాళ్ళకు అయ్యేసి రుద్ది అటు తిప్పి ఇటు చేసి మొత్తానికి కాలు ఇంకో నెల రోజులకి సెట్ అయిందే. నడవటం మొదలుపెట్టి అక్కడి నుంచి గెంతటం పరిగెత్తటం దాకా వచ్చిందే. ఆ తర్వాత నన్ను చెట్టెక్కించవా అందే. చెట్టు ఎక్కుతావు, ఇంకోసారి కానీ పడినావంటే ఈసారి ఏమీ లేదు అంటే, పడంలో ఎక్కించుకున్నప్ప అంటే తన భుజాల మీద ఎక్కించుకొని అలా కాళ్ళు తన భుజాల మీద పెట్టించుకొని చెట్టు జాగ్రత్తగా ఎక్కిస్తే నిజంగా
తనే కదా ఈ అడవికి మహారాణి అన్నట్టు ఫీల్ అయిపోయి ఎంతకన్నా ఏం కావాలి, ఒక ఆడదాన్ని ఒక మగాడు భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతున్నాడంటే ఎంతకన్నా గ్రేటు ఇంకొక విషయం ఉందా అనుకొని పొంగిపోయింది ఆకాంక్ష. ఇద్దరి మధ్య విడదీయలేని సాన్నిహిత్యం, స్నేహం. ఒక రోజున బయట పెద్ద గాలి వర్షం దుమారం రేపుతూ వచ్చినాయి. కావాలనే ఆకాంక్ష లేచి వెళ్ళి కన్నప్పని గట్టిగా కౌగిలించుకొని పడుకుంది. ఏమైంది దొరసాని అన్నాడు. ఉరుములు మెరుపులు భయంగా ఉంది కన్నప్ప అంటే దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అలా పడుకుండిపోయిందే. ఆ తర్వాత నుంచి నేను నీతోనే పడుకుంటానందే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పక్కన పడుకుంటే వయసులో ఉన్న అబ్బాయి తప్పుగా ప్రవర్తించటానికి ఒక్క క్షణం చాలు. కానీ కన్నప్పలో ఆకాంక్ష అది కూడా గమనించిందే. ఊహలో కూడా కన్నప్పకి ఆ తప్పుడు ఉద్దేశం లేదని, ఆకాంక్షే క్లోజ్ అవ్వాలని, తప్పేంటి, ఒక మగాడిని నేను కావాలనుకుంటున్నప్పుడు అనే అతన్ని ముద్దు పెట్టుకోవాలని, హక్ చేసుకోవాలని, చాలా అందంగా ఉన్నాడు, క్లోజ్ అయిపోతే అలాగైనా పెళ్లి చేసేస్తారేమో ఈ అడవిలో వాళ్ళు అని పాపం చాలా ట్రై చేసినా దగ్గరికి తీసుకోవటం, పడుకోబెట్టుకోవటం, అంతకు మించి ఆకాంక్ష బట్టలు ఉతికివ్వటం ఇలా చేయటం తప్ప కనీసం తప్పుడు దృష్టితో కూడా చూసేవాడు కాదు కన్నప్ప. ఆకాంక్ష రోజు ఫుడ్ తింటలేదని గమనించి ఒక రోజున అడిగేశాడు. చెప్తే బాగోదు, శుభ్రంగా లేదని అని అనేసేపాటికి వెళ్ళి కొన్ని మట్టి కుండలు తీసుకొచ్చాడు. వాటన్నిటినీ కడిగాడు. అడవిలోకి వెళ్ళి కొన్ని కూరలు అయి తెచ్చి వండుకో దొరసాని అంటే, నాకు వంట రాదురా అంది. రాదా అన్న తర్వాత, నీకొచ్చా కన్నప్ప అంటే, నేను వండితే నువ్వు తింటావా దొరసాని? ఓ అంది. అనేసరికి కూర్చుని నీట్గా చేతులు అవి కడుక్కొని వంట చేసి పెట్టాడు. ఆవురావురమంటూ తింటే చిన్నపిల్లలాగా అలా తింటున్న ఆకాంక్షకే ఇక ఇది తిను బాగుంటుంది, ఇది తిను బాగుంటుంది అని తినిపిస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ఆకాంక్షకే. కారం ఎక్కువైనాదా అన్నాడు. లేదు, నీ ప్రేమ ఎక్కువైందే, మా అమ్మ గుర్తొస్తుందే. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ గోడు ముద్దలు తినిపించటమే, తను పోయాక ఎవరూ మళ్ళీ నన్ను ఎంత ప్రేమగా చూసిన వాళ్ళు లేరు కన్నప్ప అంటేనో కళ్ళు తుడిచి ఇక దగ్గరకు వచ్చి గుండెల మీద పడుకుంది. దగ్గరికి తీసుకున్నాడు. భగవంతుడా, జీవితంలో ఒక్కొక్కళ్ళ జీవితానికి నువ్వు ఒక్కొక్క మజిలీ చూపిస్తావంట. బహుశా నా జీవితానికి ఇతన్నేనా నువ్వు తోడు చేయాలనుకుంటుంది. నాకు కన్నప్ప చాలా నచ్చాడు. నేను నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు ఏ మగాడిని చూసినా ఒక ఆడపిల్లగా కలగని ఫీలింగ్ కన్నప్పని చూస్తే కలిగింది. అడవిలో ఉండేవాడైతేనేమి వాడు మగాడు కాదా, మొగుడు కాలేడా? నువ్వంటూ ఉంటే నా తల్లిని తీసుకెళ్ళిపోయావు, అమ్మమ్మ తాత నానమ్మ తాతని తీసుకెళ్ళిపోయావు, ఉన్న పశువు నన్ను ఏ రోజు బిడ్డగా చూసిందే లేదు. ఇతన్నైనా నా నుంచి దూరం చేయకుండా మా ఇద్దరిని కలిపి ఉంచవు అని అడిగిందే. ఆ తర్వాత ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఇప్పటికే 6 నెలలు అయిపోయింది ఆకాంక్ష వాళ్ళ దగ్గరికి వచ్చి. ఒక్క కన్నప్పతో తప్ప కన్నప్ప వయసులో ఉన్న ఏ మగ పిల్లలతో పెద్దగా మాట్లాడేది కాదు. వాళ్ళేదైనా దొరసాని అని పలకరిస్తే ఆవు అనేది తప్ప ఏం మాట్లాడేది కాదు. అలా అని ఆ అడవిలో ఉన్న జనం అందరితో వాళ్ళింట్లో పిల్లలా కలిసిపోయి అందరితో పెద్దవాళ్ళు ఎవరైనా పలకరిస్తే చాలా ఆప్యాయంగా పలకరించేదే. పిల్లలతో ఆడుకునేది. సరదాగా రోజులు గడిచిపోతున్నాయి. ఆకాంక్ష ప్రపంచమే కన్నప్ప అయిపోయాడు. ఇక కాలు తగ్గిపోయిందిగా దొరసాని, వెళ్ళిపోతావా అని అడిగాడు ఒక రోజున కన్నప్ప. అంటే, ఇప్పుడేమీ వెళ్ళను, నేను ఇంకా కొన్నాళ్ళు నీతోనే ఉండాలనుకుంటున్నాను అన్న తర్వాత, నీ ఇష్టం, నీకు ఎన్నాళ్ళు ఉండాలంటే అన్నాళ్ళుండో అన్న తర్వాత, అవును పెళ్లి చేసుకోవా అని అడిగిందే. అడిగితే ఆ మాటకి నేనా పెళ్ళా అన్నాడు కన్నప్ప. నువ్వే పెళ్ళే చేసుకోవా అని అడిగితే, ఏమో దొరసాని, ఇప్పుడు దాకా ఎప్పుడూ ఆలోచించలేదు మనువు గురించి అన్నాడు. అంటే ఇక్కడ ఎలా చేస్తారు పెళ్ళిళ్ళు అని అడిగితే, సంవత్సరానికి ఒకసారి మాకు పెళ్లి కావాలి అనుకునే ఆడ మగ కొండయ్య దొర ముందు నుంచుంటారు. ఎవరెవరైతే కనుక జోడీ బాగుంటారో ఆ జంటల్ని ఆయనే మనువు చేసి గుడిసెలో కాపురం పెట్టుకోమని చెప్తాడు. ఆ తర్వాత ఇక వాళ్ళు కాపురం చేసుకొని పిల్లలు పుట్టే అలా ఇలా ఈ సంతతి పెరిగింది అని చెప్పాడు కన్నప్ప. మరి నువ్వు మనవాడవా అని అడిగాడు. అడిగితే, నాకెవరూ ఇప్పుడు దాకా నచ్చలేదు కన్నప్ప, మరి ఇప్పుడు ఒకళ్ళు నచ్చారు, ఆ నచ్చిన వాళ్ళకి నేను నచ్చుతానా లేదా అని ఎవరు దొరసాని అంటే,
చెప్తానులే టైం వచ్చినప్పుడు అని ఆ తరువాత ఇక ఇక్కడ పెళ్ళిళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట. అయితే కన్నప్ప నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవుగా అని అడిగింది. ఎందుకు చేసుకుంటాను, అయినా ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు అన్నాడు. ఏమీ లేదు, నీకు పెళ్ళాం వస్తే నేను ఇంకొన్నాళ్ళు ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను, నన్ను గెంటేస్తావేమోనని. దొరసాని ఏంటా పిచ్చి మాటలు, నువ్వు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండు, నువ్వు ఉన్నన్నాళ్ళు నేను మనువాడనులే. అంటే ఏంట్రా, నేను వెళ్ళిపోయాక పెళ్లి చేసుకుంటావా అంది. అంటే ఏంటి అన్నాడు. అంటే నాకు చెప్పకుండా, నేను సరే అనకుండా, నువ్వు చేసుకునే అమ్మాయి నాకు నచ్చకుండా నువ్వు చేసుకోనని నా మీద ఒట్టే ఏటైనా దొరసాని. అబ్బా ఇవ్వు, మాటిమ్మన్నానుగా, స్నేహంలో మాట ఇవ్వాలి అంటే అలాగేలే అని నెత్తి మీద ఒట్టేశాడు కన్నప్ప. వేసిన తర్వాత ఇక రోజు కన్నప్ప వంట చేసి పెట్టడం, తినటం, ఇలా ఇటు ఆకాంక్ష రోజులు హ్యాపీగా కన్నప్పతో అడవి తిరిగి చూసి రావటం, సంతోషంగా అతని చేయి పట్టుకొని నడుస్తుంటే ఏదో పెద్ద బలగం తనకి తోడుగా ఉన్నట్టు, ఏదో బంధం ఉన్నట్టు, నిజం చెప్పాలంటే ఎవరో అండా తోడు దొరికినట్టు, ఎవరూ లేని అమ్మాయికి ఒక ధైర్యం, ఎనర్జీ వచ్చేవి కన్నప్పని చూస్తే. ఆ తర్వాత ఇక సిటీలో వీళ్ళు ఎతికి కళాధర్ పంకజవల్లి వాళ్ళు అలిసిపోయారు. అయితే పంకజవల్లి ఇక కొంతమంది మనుషుల్ని పెట్టి వెతికిస్తే అలా వెతుకుతూ వెళ్ళిన వాళ్ళు ఆ రోజున అసలు ఎక్కడ యాక్సిడెంట్ అయింది అన్న దగ్గర మొదలుపెట్టి ఆ పక్కన దారుల్లో పడి ఎత్తుక్కుంటా వెళ్తే మొత్తానికి వాళ్ళు అడవిదారిలోకి వచ్చారు. అడవిదారిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా మనుషులు ఉంటారా, అసలు ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయేమోనని చూస్తున్నారు ఆకాంక్ష. ఇక్కడికి లోపలికి ఒక తండా ఉంది, అడవి జాతి ప్రజలు ఉంటారు అక్కడ. వాళ్ళు ఈ అడవిలో దొరికే వనరులతోనే బతుకుతూ ఉంటారు. అని అడిగారు అక్కడ ఉన్నోళ్ళు. ఏమీ లేదులే అంటే, ఇక్కడ మనుషులు ఏమైనా ఉంటారా, ఎవరైనా వస్తే ఏదైనా ప్రమాదాలు జరిగితే వాళ్ళు కాపాడుతారా అని అడిగితే, ఎందుకు మనుషుల్ని రానివ్వరు, వాళ్ళు బయట ప్రపంచంలోకి రావడానికి ఇష్టపడరు, కానీ బయట ప్రపంచంలో వాళ్ళు వెళ్తే ఆదరించి బాగానే ఉంచుకుంటారని చెప్పారు అక్కడున్న ఎవరో మేకలు కాసేవాళ్ళు. దాంతో ఈ ఎదవలు ఎత్తుక్కుంటా అలా లోపలికి వెళ్తే ఆకాంక్షను ఎవరు కట్టేయలేదు కదా, చక్కగా ఆ ట్రైబ్స్ గుడిసెల మధ్యలో ఆడుకుంటూ, పిల్లలతో ఆడుకుంటూ, కన్నప్పతో కళ్ళగంతలాట ఆడుకుంటుంది. అవునా కాదా అని 4 సార్లు ఫోన్లో ఫోటో చూసుకొని కన్ఫర్మ్ చేసుకుని ఫోన్ చేద్దామంటే ఫోన్లో సిగ్నల్ లేదు. పోనీ ఆకాంక్షని ఎత్తుకెళ్ళిపోదామా అక్కడి నుంచి అంటే, ఆ కొండ దొరగానే ఆ చుట్టూ ఉన్న కన్నప్ప మిగతా మగాళ్ళని చూస్తే తత్తరొచ్చేసింది గూండాగాళ్ళకే. దాంతో ముందు అసలు విషయం వెళ్ళి చెబుదామని ఫోటోలు నొక్కేసుకొని ఆకాంక్ష వెళ్ళి కళాధర్ పంకజవల్లి దగ్గర పడి బతికే ఉంది అని చెప్పేసరికి పంకజవల్లి దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని వెళ్ళి అక్కడ పడిపోయింది. ఈలోపు లక్ష్మి ఫోటో కింద పడి భళ్ళున పగిలిపోయింది. ఇక ఆ గాజు పెంకులు అలా పంకజవల్లి కాల్లో గుచ్చుకొని కళాధర్ మొహం మీద పడ్డాయి పెంకులు వచ్చి. వామ్మో వాయ్యో, ఈ దరిద్రపది దీని కూతురు కనపడిందనే పాటికి ఓర్సలేకపోతున్నట్టుంది, ఈ దెయ్యం మొహందే, ఆత్మగా కూడాను అనుకొని ఆ ఫోటో తీసి అవతల బారేరా అంది సుదర్శన్తో. ఎక్కడుందిరా అది అంటే, ఇక్కడి నుంచి 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు నడిచి వెళ్తే ఒక అడవిలో ఒక తండాలో ఉంది. ఎక్కడైనా బతికేసుద్ది నీ కూతురు. అక్కడ ఎవరినైనా కట్టుకుందా, దానికి మైండ్ ఉందా, మైండ్ లేదారా, కడుపు ఏమైనా ఉందా, సంకలో పిల్లాడేమైనా ఉన్నాడా, అమ్మ మీనింగ్ ఉండాలి మాట్లాడితే. అదే నువ్వు తీసుకొచ్చిన సంబంధమే చేసుకోనని చెప్పు తీసుకు కొడతానంటే అడవిలో వాడిని చేసుకుంటుందా, అది మిస్ అయ్యి 6 నెలలకే పిల్లలు పుడతారా, మైండ్ పోయిందా, చిప్పు పని చేయట్లేదా అన్నాడు సుదర్శన్. అదే నిజమే, పదండ్రా వెళదామని చెప్పి ఇటు నుంచి ఎలాగైనా సరే పిల్లని జుట్టు పట్టుకొనైనా నయానో భయానో మాయమాటలు చెప్పైనా లాక్కొచ్చేయాలి, అవసరమైతే మెలో డ్రామా ప్లే చేసైనా అడవి జనాలు నమ్ముతారు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఈసారి మనమే దాన్ని పైలోకాలకు పంపించి ముందు ఆస్తి మన పేరు మీద పెట్టించుకోవాలి అని వీళ్ళు గుండాలతో సహా బయలుదేరారు. ఇంతటితో అడవి జాతి మొగుడు అందమైన పెళ్ళాం మొదటి భాగం పూర్తే. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.